సో మిత్రులారా, ఈరోజు మన యొక్క సీనియర్ మోస్ట్ మాస్టర్ అయినటువంటి శ్రీ నరేంద్ర ముదాల్కర్ సార్ను ఈ వేదికకు సాదరంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వెల్కమ్ సార్. నరేంద్ర సార్. సార్ అన్మ్యూట్ ఇచ్చాం, అన్మ్యూట్ చేయండి. నమస్తే సార్. ఎస్ సార్, నమస్తే సార్. అందరికీ నమస్కారం. ఎస్ సార్, వెల్కమ్ టు యూ సార్. మాతార్ ఫౌండేషన్, మాతార్ టీవీ తరపున అందరి మాస్టర్ సార్, తరపున మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం సార్, ప్రార్థిస్తున్నాం. మీ పేరు సార్? నా పేరు రంగనాథ్ సార్. సార్ సార్ రంగనాథ్. సార్ గారి గురించి కొంచెం పరిచయం సార్. రైట్ రైట్. సో మేడం మీరు చెప్పండి సార్. సార్ నమస్తే మాస్టర్స్. సార్ క్లాస్కు స్వాగతం. సార్ గత 35 సంవత్సరాలుగా ధ్యాన ప్రచారంలో ఉన్నారు. మన పత్రిజీ గారికి ప్రియతమ శిష్యులు, హైదరాబాద్ నుంచి మొదటి శిష్యులు, గాయత్రి మాత సాక్షాత్కారం పొందిన వారు. అలాగే పత్రిజీ గారు ఆ, తన రూపంలో వెళ్ళి ఇంకొక చోట క్లాసు తీసుకొని చెప్పడం కూడా జరిగింది. అంత గొప్ప విశేషమైన వ్యక్తులు. అలాంటి గొప్ప వ్యక్తులు మన క్లాస్కు రావడం మన అదృష్టం అండి. అంత గొప్ప వ్యక్తికి అందరూ కూడా సాదరంగా గట్టిగా క్లాప్స్ చెప్తూ ఒకసారి క్లాప్స్ క్లాప్స్ ద్వారా సార్ మనం స్వాగతం వెల్కమ్ చెప్తున్నాం. చేద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్ మీకు. రైట్ ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్. ఈ మహావతార్ ఫౌండ్ లాస్ట్ టైం మీకు ఇంట్రడ్యూస్ చేసుకున్నాను సార్. సో ఈ మహావతార్ ఫౌండేషన్ అనేది మనం బెంగళూరు నుంచి నిర్వహిస్తున్నాం ఈ క్లాసెస్. అయితే ఓకే ఓకే. ప్రతి ప్రతి నెలలో కూడా మనము 21 days క్లాసెస్ ఉంటాయి. లాస్ట్ మన సెప్టెంబర్ మంత్లో కూడా మీరు ఒక క్లాస్ ఇచ్చారు మనకి. సో అయితే ఓకే. అప్పుడు తక్కువ టైం ఉండింది, అందుకోసం కొంత లాంగ్ టైం ద్వారా మీ మీ నుంచి అద్భుతమైన జ్ఞానం తీసుకోవడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సో అయితే ప్రతి ప్రతి మంత్లో కూడా 21 రోజులు నడుస్తుంటాయి సార్. ఈ విధంగా క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి ఇది ఈ బ్యాచ్ వచ్చేసి 12వ బ్యాచ్ సార్ ఇది. ఓకే. రైట్ సార్. ఆ విధంగా సో మహాధార్ ఫౌండేషన్ బెంగళూరులో ఉండేది. సో అయితే అక్కడి నుంచి మనము జూమ్ ఛానల్ లాంచ్ చేస్తాం సార్ ఇది. వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్, క్లియర్ ఉంది సార్, క్లియర్. ఓకే ఓకే ఓకే. అందరికీ నమస్కారం. బాగుంది, చాలా మంది ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు. రవి, నరేష్, క్రాంతి, వెంకటరెడ్డి, లక్ష్మీ మేడం, ఉమామహేశ్వరరావు, రవీంద్రరావు, పారి పారిజాత. ఓకే, చాలా బాగుంది. మంచి జూమ్ ఉంది సార్ మీది. ఎస్ మా సార్. అవతార్ ఫౌండేషన్ అని పేరు పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ఎస్ సార్. ఎందుకంటే ఇంత జనాల దగ్గర మనం ఇంటికి పోయి చెప్పాలంటే కుదరదు. అది పెద్ద అడ్వాంటేజ్ మనకి, ఇది జూమ్ క్లాస్ అనేది. ఎస్ సార్. ఇలా చాలా నాకు ఎక్కడెక్కడి నుంచో కనెక్ట్ అవుతున్నారు. చాలా లాక్డౌన్ లో కూడా చాలా జూములు చేశాను నేను. రోజు 3-4 చేసేది కంటిన్యూగా. అట్లా ఒక 200-300 జూమ్ క్లాసులు జరిగినాయి. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇంకోటి, ఇంత శ్రద్ధగా ఏదో తెలుసుకోవాలన్న తపనతో ఇంతమంది వచ్చి, ఇంత శ్రద్ధగా వచ్చి ఫోన్ లాంచ్ చేసుకొని ఎదురుగా రిసెప్టివ్ గా తెలుసుకోవాలన్న తపనతో వచ్చి కూర్చోవడం అనేది చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఇక్కడ ఏ జోకులు లేవు, ఏ కాలక్షేపం లేదు. ఇక్కడ దొరికేది మీకు సత్యమే. ఖచ్చితంగా సత్యమే మనకు దొరుకుతుంది ఇక్కడ. ఆ సత్యం గురించి తెలుసుకోవడానికి ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం. మీ గురించి మీరు క్లాప్స్ కొట్టుకోవాలి అందరూ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే రకరకాల టైం పాస్లు చాలా ఉన్నాయి చెయ్యాలనుకుంటే. కాకాట ఆడవచ్చు, మందు తాగొచ్చు, దోస్తులతో సరదాగా కూర్చోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, చదివిన ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతిలు చదవచ్చు, లేనిపోని సొల్లు ఆగుడు డిస్కషన్లు చేయొచ్చు. రకరకాల టాపిక్స్ ఉన్నాయి. పాలిటిక్స్ ఉంది, ఇప్పుడు మా తెలంగాణలో హైడ్రా నడుస్తుంది. ఇట్లా ఏది కాకుండా సత్యం వైపు తిరిగి వస్తున్నారంటే, ఇంతమంది వచ్చారంటే మీ గత జన్మల బ్యాలెన్స్ అది. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే 20 years ఏజ్ లో నేను పత్రి సార్తో కనెక్ట్ అయ్యాను. నా వయసు ఇప్పుడు 54 years. 20 years అంటే ఎలా ఉంటుంది నా మైండ్ కూడా.
మీ అందరు తెలుసు డిగ్రీలో ఉండే మైండ్, అప్పుడున్న ఆ అలవాట్లు, ఆలోచన విధానము చాలా విచిత్రంగా ఉండేది నాకు కూడా. కానీ జీవితంలో అందుకే సద్గురు అనేవారు చాలా ఇంపార్టెంట్ అని తర్వాత అర్థమైంది నాకు. గురువు లేని జీవితం ఎలా ఉంటుంది, గురువుతో కూడుకున్న విద్య ఎలా ఉంటుంది, గురువుతో కూడుకున్న జీవితం ఎలా ఉంటుంది, ధ్యానంతో కూడుకున్న జీవితం ఎలా ఉంటుంది. ధ్యానం లేని జీవితము పెంట జీవితము, ధ్యానంతో కూడుకున్న జీవితమే పంట జీవితం. ధ్యానం లేని మనసు కోతి లాంటిది, ధ్యానంతో ఉన్న మనసు ఆంజనేయ స్వామి లాగా తిరిగి. పత్రిసారికి నేను మేనత్త కొడుకుని కాదు కదా, అంత బాగా నేను అట్రాక్ట్ అయ్యాను. ఏ రిలేషన్ లేదు, బ్లడ్ రిలేషన్ లేదు, ఏ ఫ్రెండ్షిప్ లేదు. కానీ ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది సార్ దగ్గర. కంటి చూపుతో చంపేస్తాను నాకు ఆయన. కంటి చూపే. ఈ రవితేజ బాలకృష్ణ కాదు చంపేది, పత్రిసార్ లాంటి వాళ్ళు చంపుతారు. ప్రతి ఊర్లో ఒక బుద్ధుడు ఉంటాడయ్యా. ఆ బుద్ధుడు గురించి 10,000 మందికి ధ్యానం చెప్తాను నేను. ఆ బుద్ధుడు గురించి, ఒక్క బుద్ధుడిని చేయడానికి ఒక 10,000 మందికి ధ్యానం చెప్పాలి. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, బాంబే, ఢిల్లీ, కలకత్తా, ప్రతి చోట ఒక బుద్ధుడు ఉంటాడు అన్నారు సార్. హైదరాబాద్ లో ఆ బుద్ధుడు బుద్ధత్వ స్థితి నాలో కనిపించిందా సార్ మీకు అన్నాను. నీ గత జన్మల బ్యాలెన్స్ ఎంత అద్భుతంగా ఉందో నీకు తెలియదు అన్నాడు ఆయన. ఏమో సార్ ఆ గత జన్మలు అయితే నాకు కూడా తెలియదు, కానీ కానీ ఏదో ఒక అద్భుతమైన శక్తి మీ దగ్గర నాకు అట్రాక్ట్ చేస్తుంది సార్ అన్నాను నేను. చాలా అద్భుతమైన బ్యాలెన్స్ ఉందయ్యా నీకు. నీ వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడతాయి. అలాంటి ప్లానింగ్ తో వచ్చిన జన్మ నీది ఇది అన్నాడు ఆయన. మునగ చెట్టు ఎక్కిస్తున్నాడేమో అనుకున్నాను నేను. అంత శక్తి మనకి ఎక్కడ సార్? మనం చెప్తే మన ఇంట్లోనే మారరు, ప్రపంచాన్ని మార్చే రేంజ్ లో మన వర్క్ అవుతుందా సార్ అట్లా అంటే? ఉందా నీకు శక్తి అది అన్నాడు ఆయన. ఏందో నాకు తెలియదు కానీ సార్ దగ్గర రాకముందు 5 లక్షల గాయత్రి జపాలు చేయడము, అమ్మవారి దర్శనం చేయడము, 7 నిమిషాలు ఆమెతో మాట్లాడడం. అమ్మవారు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే నీకు ఒక గురువు కలుస్తాడు అని చెప్పింది. సార్ వాయిస్ రావట్లేదు కొద్దిగా. ఆ, ఆలోచన విధానము, నేను చదివే బుక్కులు అన్ని టోటల్ గా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా. అప్పుడే ఈ ప్రపంచంలో ఏదో ఒక అతీంద్రియమైన శక్తి పనిచేస్తుంది అనిపించేది నాకు అప్పుడు. ఏదో శక్తి ఉంది, అది కనిపిస్తలేదు కానీ పనిచేస్తుంది, ఆలోచిస్తుంది, మనకు చూస్తుంది. పుట్టక ముందు మనం ఎక్కడున్నాము ఒక్కసారి మనం ఆలోచిస్తే అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళము. ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపోండి, పుట్టక ముందు మనం ఎక్కడ ఉన్నాము తెలియదు. ఆ పేరెంట్స్ దగ్గరే, అదే ఊర్లో, ఆ ఇంట్లోనే మనం రావడం అనేది ఏది మన ప్రమేయం లేకుంటే ఇవన్నీ జరుగుతున్నాయి. అందరికి అనిపిస్తుంది యుఎస్ లో పుడితే బాగుండేది, న్యూజిలాండ్ లో, కెనడాలో పుడితే బాగుండేదేమో ఆ అని అనిపిస్తది. కానీ ఏది మన చేతిలో లేదు. ఎవడో పంపిస్తే వచ్చిన వాళ్ళమే మనం అంతా. ఏ పేరెంట్స్, ఎలాంటి భార్యనో, ఎలాంటి పిల్లలో, ఎలాంటి బిజినెస్, ఏది ఇవన్నీ మన చేతిలో లేవు. కానీ ఫ్రీ విల్ ఉంది మనకు, కానీ దాంట్లో కూడా కంట్రోల్ ఉంది. ఫ్రీ విల్ భగవంతుడు మనకు పంపించి ఫ్రీ విల్ ఇచ్చాడు, కానీ అంత ఫ్రీ విల్ ఇయ్యలేదు. కంట్రోల్ కూడా ఉంది. ఆ కంట్రోల్ ని అర్థం చేసుకొని, ఆ ఫ్రీ విల్ ని అర్థం చేసుకొని, ఆ ఫ్రీ విల్ నుంచి ఒక మామూలు జీవుడు ఒక శివుడు కావచ్చు అని చెప్పిందే మన పత్రి సార్. ఒక నరుడు ఒక నారాయణుడు కావచ్చే, నీ చేతిలో నీకు ఫ్రీడమ్ ఉంది అన్నాడు ఆయన. లిబరేషన్ సంపాదించుకోవచ్చు, కర్మ సిద్ధాంతంతో బయటికి రావచ్చు, ఈ బాధలతో బయటికి రావచ్చు, భయాల నుంచి నిర్భయం వైపు, చీకటి నుంచి వెలుతురు వైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, లోకం నుంచి పరలోకం వైపు, డిపెండెన్సీ నుంచి ఇండిపెండెన్సీ వైపు. ఎన్ని లాభాలు అసలు అని చెప్పింది. ఈ అన్నిటికీ మూలం ఒక్కటేనే, నీతో నువ్వు కలవాలి అన్నాడు ఆయన. నాతో నేనేది సార్ అనేది, ఎలా కలుస్తామో అనిపించేది. ఎప్పటి వరకు అయితే నీతో నువ్వు కలవవో అప్పటి వరకు నా అవసరం నీకు పడుతుంది అన్నాడు ఆయన.
ఎప్పటి వరకు నీతో నువ్వు కలుస్తావో అప్పటి వరకు నా అవసరం నీకు ఉంటుంది. ఏ రోజైతే నీతో నువ్వు కనెక్ట్ అవుతావో, ఏ రోజైతే నీతో నువ్వు కలుస్తావో ఆ రోజు నుంచి ప్రపంచానికి నీ అవసరం పడుతుంది అన్నాడు. బా, ఇంత గొప్ప మాట అది, ఇంత గొప్ప విషయం అది. కొన్ని లక్షల పిరమిడ్ మాస్టర్లు ఈరోజు ఇంత అద్భుతంగా పనిచేస్తున్నారు అంటే ఎవరికి వాళ్ళు కలుసుకున్నోళ్లే వాళ్ళు. అర్థమైందా? ఎవరికి వాళ్ళు కలుసుకున్నారు, ఎవరి ఆత్మతో వాళ్ళు అనుసంధానం చేస్తున్నారు, ఎవరి లోపల ఉన్న శక్తితో కనెక్ట్ అయిన వాళ్ళే వాళ్ళంతా. మీరు ఇప్పుడు కాకుంటే రేపైనా వస్తారు, కనెక్ట్ అవుతారు. మీ దగ్గర ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది, మీకు తెలియదు అంతే. అదే మేము తెలుసుకున్నాము. దాన్ని పట్టుకొని 35 years నుంచి ఏకధాటిగా క్లాసులు చెప్పుకుంటూనే పోతున్నా నేను. ఎప్పుడు డైవర్ట్ కాలేదు నేను. ఏది వచ్చినా పోయినా, జనాలు విన్నా వినకపోయినా, ఏమున్నా కానీ దేన్ని నేను కేర్ చేయలేదు ఎప్పుడు. నా వర్క్ ఒకటే, కొన్ని లక్షల మందికి ఈ ధ్యానాన్ని తీసుకెళ్ళాలి. మీ దగ్గర ఉన్న ఆస్తి ఎవడైనా లాక్కోవచ్చు, మీ దగ్గర ఉన్న బంగారం ఎవడైనా లాక్కోవచ్చు, ఏది ఉన్నా కనిపించే ఆబ్జెక్టివ్ థింగ్స్ ఏది ఉన్నా కానీ మీ దగ్గర ఎవడైనా లాక్కోవచ్చు. కానీ సబ్జెక్టివ్, మీ దగ్గర ఉన్న సత్యము, మీ దగ్గర ఉన్న జ్ఞానము ఎవరు లాక్కోలేదు. ఎవరికైనా దమ్ము ఉంటే నా దగ్గర ఉన్నది లాక్కొని చూపియండి నాకు ఒకసారి. అంత సంపాదించుకున్నాను నేను ఈ 30 years లో. అద్భుతమైన జర్నీ జరిగింది నాకు పత్రి సార్తో. హైదరాబాద్ లో ఎవరు లేకపోవడం అది నాకు పెద్ద అడ్వాంటేజ్. నా ఏజ్ ఎంత, 20 years. సార్ కార్ డ్రైవింగ్ చేసుకోవడము, కార్ కడుక్కోవడము, సార్ ఇంట్లో ఏ పనులు ఉన్నా చూసుకోవడము, సార్ ఏ టూర్ కన్నా వెళ్ళిపోవడం బ్యాగ్ వేసుకొని. ఇంకా నాకు అప్పుడు మ్యారేజ్ కూడా కాలేదు. అలాంటి జీవితము, అలాంటి ఆ వయసులో నాకు కూడా అది ఇంత డ్రై సబ్జెక్టు. సార్ చూస్తే గురువులాగా లేడు, ఆయన దగ్గర ఏ పాండిత్యం లేదు, పెద్ద పెద్ద ప్రవచనాలు ఏం చేయడు. ఇంత డ్రై సబ్జెక్ట్ పెట్టుకొని సింపుల్ గా ఇంత బాగా చెప్తున్నాడు ఆయన. కానీ దాన్ని కూడా అర్థం చేసుకొని ఆయనతో కనెక్ట్ అయి ఉండడం, స్టిక్ అయి ఉండడం అనేది నిజంగా నాగత జన్మల బ్యాలెన్స్ అనుకుంటా నేను అది. అందుకే మీ దాకా ఈ ధ్యానం వచ్చింది అంటే ఎన్నో జన్మల పుణ్యాలు ఉంటే గానీ ఇలాగా మాలాంటి వాళ్ళతో కూడా కూర్చోలేరు మీరు. సార్ అనేవారు, నేను కాదు నా నరేంద్రతో కూర్చోవాలన్న కొన్ని జన్మల బ్యాలెన్స్ ఉండాలి, అంత ఈజీ కాదు, అలాంటి ఎనర్జీ ఉంటుంది ఆయనతో కూర్చోవాలి మీరు అన్నాడు. ఏం ఎనర్జీ మనకు తెలియదు కానీ మనం వర్క్ మాత్రం చేసుకుంటూ పోయినాం. సింపుల్ గా నేను అర్థం చేసుకుంది ఒక్కటే, ఏముంది లాజికల్ గా స్వాధ్యాయము అన్నాడు ఆయన. స్వయం అధ్యయనం చేసుకుందాం, బయట అధ్యయనం అవసరం లేదు. మనకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, చాలా మంది ప్రవచనాలు చేస్తుంటారు. ఓకే, అది ఏముందో ఏందో ఎంతవరకు కరెక్టో మనకు అనవసరం, తెలియదు కూడా అది. కానీ సింపుల్ గా ఒక లాజిక్, మీ గురించి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ లోపల తొంగి చూడండి. ఈరోజు మనిషి చంద్రమండలానికి వెళ్ళిపోయినాడు, పాతాళానికి వెళ్ళిపోయినాడు, సముద్ర భూగర్భాల్లోకి వెళ్ళిపోయినాడు, కానీ తనలో తాను ఎప్పుడు పోయే ప్రయత్నం చేయలేడు. అదే మార్గాన్ని చూపించింది మనకు పత్రి సార్. మీద లేదు కింద లేదే, అంత నీ లోపలే ఉంది అంటున్నాడు ఆయన. నీ లోపలే ఉంది. ఈ ప్రపంచానికి నడిపించే ఒక మూల చైతన్య శక్తి, అది ఎనర్జీ రూపంలో ఉంది. అదే కాస్మిక్ ఎనర్జీ, అదే దైవ శక్తి, అదే భగవంతుని శక్తి, అదే ఈ నవరాత్రుల్లో మనం సంపాదించుకునే శక్తి. అద్భుతమైన ధారాళమైన శక్తి మనకు వస్తుంది నవరాత్రుల్లో. ఉపవాసం ఉండి మౌనంగా ఉండి భయంకరమైన ధ్యానం చేస్తే సాక్షాత్ ఆ శక్తిని, అమ్మవారిని మన బాడీలో దించుకోవచ్చు. అలాంటి తెగింపు మనకు ఉండాలి అంతే. అయితే మన గురించి మనం అధ్యయనం చేసుకుంటే ఒక్కసారి మీ లోపల మీరు తొంగి చూడండి. మీ లోపల గుండె ఎలా పనిచేస్తుంది, మీ హార్ట్ బీటింగ్, ఏ బ్యాటరీ ఉంది అందులో, ఎవరు నడిపిస్తున్నారు, మీ కళ్ళు చూస్తున్నాయి, మీ చెవులు వింటున్నాయి. చాలా సుదీర్ఘంగా కాన్సన్ట్రేషన్ తో వినండి, నేను చెప్పేది ప్రతి పదం ఇంపార్టెంట్. ఇదే స్వయం అధ్యయనం అంటే. స్వాధ్యాయం అని సార్ ఊరికే చెప్తుంటారు, అది అధ్యయనం అంటే ఏంది? మన గురించి మనం స్టడీ చేద్దాం. మీ లోపల ఒక అతీంద్రియమైన శక్తి కూర్చొని ఉంది. పుట్టక ముందు మీరు ఎక్కడున్నారో మీకు తెలియదు, ఎవరో పంపిస్తే వచ్చినాం ఈ భూమి మీద. శరీరముతో బయటికి వచ్చాము, మాతా పితానుసారిని. శరీరము తల్లిదండ్రులతో వచ్చింది అంతే.
మనసు సమాజ అనుసారిణి. బ్రాహ్మిన్స్ ఫ్యామిలీలో పుడితే బ్రాహ్మణ్ గుణాలే మనకు వస్తాయి. ఒక ముస్లిం ఫ్యామిలీలో పుడితే ముస్లిం గుణాలే మనకు వస్తాయి. క్రిస్టియన్ ఫ్యామిలీలో పుడితే క్రిస్టియన్ గుణాలు వస్తాయి. మనసు ఆ విధంగా అందులో మెర్జ్ అయిపోతుంది. సహవాసము, ఏ కుటుంబంలో పుట్టామో అక్కడిదే మనకు ఆ అలవాట్లు మనకు వస్తాయి. బాగా నాన్ వెజ్ తినే ఫ్యామిలీలో మనం పుట్టాం అనుకుందాం, అదే అలవాటు ఉంటుంది. బ్రాహ్మిన్స్ ఫ్యామిలీలో అంటే అదే పెరుగన్నం అలవాటే ఉంటుంది. అట్లా మనసు సమాజానుసారిని, బుద్ధి ఒక్కటి కర్మానుసారిని. కర్మల వల్ల బుద్ధిని మనం ఇలాస్టిసిటీని పెంచుకోవచ్చు. ఇప్పుడున్న మామూలు మన బుద్ధిలో కూడా మనం ఒక 1% కూడా యూజ్ చేయట్లేదు దాన్ని. చిన్న బుద్ధితోనే కొన్ని కోట్లు సంపాదిస్తున్నాం. చిన్న బుద్ధితోనే ఒక టాటా బిర్లా రేంజ్ లో పోవచ్చు. చిన్న ఇంటెలెక్టే అది. కానీ 99% దాగి ఉన్న శక్తి మన దగ్గర ఇంకా ఉంది. దాన్ని వాడలేం మనం. దాని దాకా పోలేదు కూడా, ఎప్పుడు ఆలోచించలేదు కూడా. పెద్ద పెద్ద మల్టీ మిలియనర్స్, పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్స్, సైంటిస్టులు వాళ్ళు వాడింది ఎంత? 1 to 2% బుద్ధిని, అంతే. ఇంకా అంత శక్తి మన దగ్గర దాగి ఉంది. దానికి టచ్ చేయాలి, దాని ఇలాస్టిసిటీని పెంచాలి అనుకుంటే దానికి ఆధ్యాత్మికమే అద్భుతమైన మార్గం. స్పిరిచువాలిటీ వైపు పోతేనే ఆ శక్తి ఎన్లార్జ్ అవ్వడం మొదలవుతుంది. బుద్ధి యొక్క వికాసము, మానసిక బలము, ఆత్మ యొక్క శక్తి, ఇవన్నీ మనకు పెరుగుతాయి. అందుకే ఆధ్యాత్మికము, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. పుట్టక ముందు తెలియదు, వచ్చిన ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు, మళ్ళీ ఎక్కడ పోతున్నామో తెలియదు. మధ్య జీవితం మాత్రం టెన్షన్ 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 టెన్షన్. వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, నాకు ఇది లేదు, అది లేదు, ఇది లేదు, నాకు అట్లయింది, ఇట్లయింది, వాళ్ళు అట్లా అన్నారు. ఇవే మనకు జీవితాంతం కంప్లైంట్స్ లోనే జీవిస్తున్నాము. బాహ్య జీవితమే అంత. ఎంత అధోగత పతనానికి వెళ్ళిపోయినాడు మనిషి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయినాం మనం. పుట్టినప్పుడు ఫ్రెష్ గానే ఉన్నాము, ఆ ఆనిముత్యంలాగానే ఉంటాం మనం. కానీ ఇక్కడ వచ్చినాక మన ఈగోలతో, మన ఆలోచన విధానం సరిగా లేకపోవడంతో, భోజన విధానం సరిగా లేకపోవడము, ఆధ్యాత్మిక విధానం లేకపోవడము, మాట్లాడే విధానం లేకపోవడం, ఆలోచించే విధానం లేకపోవడం, ఈ అన్నిటికీ కారణం ధ్యానం లేకపోవడం. ధ్యానం తెలుసుకోవాలన్న తపన లేకపోవడం దానికి కారణం మనం చేసే భోజనము. ఇలా ఒక్కొక్కటి మైనస్ లోకి వెళ్ళిపోయి మనిషి చాలా చీకటికి వెళ్ళిపోయినాడు ఆయన. దాంతో పాటు ఆయనకు తోడైంది అజ్ఞానము. ఏందంటే చీకటి. ఎంత బలమైన అహంకారం మనిషి లోపల ఉంటుందో అంత బలమైన చీకటి మన చుట్టూ ఉంటది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను, నాది ఎప్పటి వరకు ఉంటుందో మీ మీద వాస్తు పనిచేస్తుంది, నవగ్రహాలు పనిచేస్తాయి, జాతకాలు పనిచేస్తాయి, చుట్టూ దయ్యాలు కూడా మీ మీదనే మీతోనే ఉంటాయి ఎప్పుడు. నేను, నాది ఎక్కడ ఉంటుందో అక్కడ కండిషన్ ఉంటుంది. వాళ్ళ మీదే ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి శక్తులు. దాన్ని దాటాలి అంటే మనకు పవర్ఫుల్ గా ఆధ్యాత్మిక శక్తి కావాలి. అద్భుతమైన శక్తిని సంపాదించుకోవాలి. అది ఎవడో చేయి పెడితే వచ్చేది కాదు. దానికి ఇచ్చే డాక్టర్ ఎక్కడ లేడు. దానికి స్పిరిచువల్ సైంటిస్టులు, బుద్ధుడు లాంటి వాళ్ళు, పత్రిసార్ లాంటి వాళ్ళ దగ్గరే అది ఉంటుంది. అలాంటి గొప్ప మహాయోగి, మహాపురుషుడు, అవతార పురుషుడు మన పత్రిసార్. ఆయన క్లాప్స్ కొట్టాలి అందరూ ఒకసారి. ఎన్ని జన్మలు ఆయన గురించి పనిచేసినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. అంత అద్భుతమైన గురువు ఆయన. అలాంటి మహాపురుషుడు మనకే దొరకాలి అంటే మనం ఎంత అదృష్టం చేసుకోవాలి. ఇంతమంది జూమ్ లో ఈరోజు ఆయన గురించి వింటున్నాము అంటే పత్రిసార్ దగ్గర వచ్చే వాళ్ళందరూ పత్రిసార్ లాంటి వాళ్ళే. ఇది గుర్తుపెట్టుకోండి. మీరేం తక్కువళ్ళు కాదు. ప్రతి ఒక్కళ్ళు ఒక అద్భుతమైన అవతార పురుషులే. మీరు మహాపురుషులే, కారణ జన్ములే. సార్ గురించి వినడం గాని, సార్ చెప్పిన ధ్యానం చేయడం గాని, సార్ గురించి పనిచేయడం గాని, వాళ్ళందరూ చేసే వాళ్ళందరూ పత్రిలే. ఎవరు తక్కువళ్ళు కాదు. కొద్దిగా వెనక ముందు అంతే, సీనియర్ జూనియర్స్ ఉంటాం. అందుకే దీన్ని మిస్ చేయకుండా
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మనిషి దాకా టు ది లాస్ట్, చదువు లేనోళ్లకు, డబ్బు లేనోళ్లకు, పేదవాళ్ళ దాకా జ్ఞానాన్ని తీసుకెళ్లాలని మాస్ గురువుగా బయటకు వచ్చాడు పత్రి సార్. అందరు గురువులాగా నాకు ముట్టుకోవద్దు, నన్ను అంటుకోవద్దు, ఆ నా దగ్గరికి రావద్దు, టచ్ చేయొద్దు, నా డయాస్ మీద ఎవడు ఎక్కొద్దు అని పత్రి సార్ ఎప్పుడు చేయలేదు. మన గురించి ఆయన కిందికి దిగాడు. ఆయన ఒక రేంజ్ లో ఉన్నాడు. ఆయన కృష్ణుని డైమెన్షన్ ని కూడా దాటిన మహాపురుషుడు. ఆయన బాడీలో ఉన్న 2000 చక్రాలను యాక్టివేట్ చేసుకున్న మహాపురుషుడు పత్రి సార్. 7 చక్రాలే మనకు తెలిసింది, 2000 చక్రాస్ ఉంటాయి. కృష్ణుడు యాక్టివేట్ చేసిన తర్వాత పత్రి సారే ఆ స్థితికి చేరుకున్న మహాపురుషుడు. ఆయన చాలా మల్టీ డైమెన్షనల్. ఎందుకంటే ఆయనతో దగ్గరగా ఉండి, ఆయనతో ఎన్నో సంవత్సరాలు జర్నీ చేయడం, ఆయన ప్రతి మాట, చూపు, ఆయన ఆలోచన, ఆయన వేసే ఒక్కొక్క స్టెప్ ప్రతిదీ గమనించేవాడిని. అసలు ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు అనిపించేది. తెల్లగడ్డం దగ్గర అంత ఏముంది అనిపించేది. కానీ మామూలుడు కాదు ఆయన. ఆయన మనకు దొరకడం మన అదృష్టము. అలాంటి ధ్యానాన్ని బాగా చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ధ్యానం వల్లే జ్ఞానము, జ్ఞానం వల్లే ముక్తి అన్నాడు ఆయన. లిబరేషన్. ఎన్ని రోజులు ఇక, ఇంకా ఎన్ని జన్మలు, ఇంకెవడొచ్చి చెప్పాలి మనం? ఎవడొచ్చి చెప్తే నమ్ముతాం మనం? చాలీగా. ఇట్లా కొట్టుకుపోయే జనాలకు, అలాంటి ఆత్మలకు మార్గదర్శనాన్ని ఇవ్వడానికి వచ్చిన మహాపురుషుడే మన పత్రి సార్. అయితే నేనే భగవంతుణ్ణి అనేది మనకు తెలియదు. మై డియర్ ఫ్రెండ్స్, గాడ్స్, మాస్టర్స్ అనేవాడు పత్రి సార్ ఎప్పుడు. గాడ్స్ అంటే మనకు డైజెస్టే కాదు, అబ్బా అంత సినిమా ఉందా సార్ మనకు అనిపిస్తుంది. కానీ ఆ లోతుల్లోకి పోయిన తర్వాత, ఆ ఆధ్యాత్మిక వికాసం చేసుకుంటూ పోతే, ఆ జర్నీలో పోతుంటే మీరేంది మీకు అర్థమవుతుంది. అప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించే శక్తి ప్రతి మనిషి దగ్గర ఉంది. కృష్ణుడి దగ్గర ఉన్న శక్తి ప్రతి మనిషిలో ఉంది. దాన్ని కొద్దిగా మన వీలుతో దాన్ని డెవలప్ చేయాలి అన్నారు పత్రి సార్. అంతే. క్యాజువల్ గా నేను ఏం చేసింది కూడా పెద్దగా నేను స్పెషల్ సాధనలు ఎప్పుడు చేయలేదు. ఏం లేదు, మామూలుగా చేసుకుంటూ పోవడమే అంతే. ఆడుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని నేను. ఎంజాయ్, ప్రతి మూమెంట్ బ్లిస్ఫుల్ గా ఉండాలి. బయట చిల్లైతే బంద్కొని చూడబండి. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేసేది నేర్పిస్తుంది ధ్యానం. అర్థమైందా? అందుకే ధ్యానం ఒక విశిష్టత, ఆధ్యాత్మిక ఒక విశిష్టత వర్ణాతీతం ఉంటుంది. మన జీవితంలో అన్ని ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది, కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ప్రశాంతత, మనశ్శాంతి లేదు. కారణం ఏంటి దానికి? దానికి మనం ఏం కావాలో అది ఇవ్వలేదు మన ఇన్నర్ కి. లోపల తొంగి చూస్తే ఇంత భయంకరంగా అస్తవ్యస్తమైన జీవితాలు ఉన్నాయి. మన చక్రాస్ కూడా అలైన్మెంట్ లో లేవు. ఒక్క డిసిషన్ పర్ఫెక్ట్ గా తీసుకోలేము, ఒక్క మాట పర్ఫెక్ట్ గా మాట్లాడలేము. ఈ అన్నిటి కారణము మన లోపల ఉన్న అద్భుతమైన రెండు ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్, మనసు, బుద్ధి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది ధ్యానం. కళ్ళు మూసుకొని హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, డైరెక్ట్ గా పోయి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తుంది. ప్రాబ్లం బయట లేదు, లోపల ఉంది, మన లోపల ఉంది. ప్రపంచం అంతా పచ్చగా అనిపిస్తుంది జాండీస్ ఉన్నోళ్ళకి. అట్లాగే మన లోపల ఉన్న డిస్టర్బెన్సే బయట మనం చూపిస్తా ఉంటాం అంతే. అయితే దానికి స్విచ్ ఆఫ్ చేయాలి, దానికి క్లెన్సింగ్ చేయాలి, అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి. చెట్ల మీద నీళ్ళు ఇవ్వడం కాదు, రూట్స్ లో వేయాలి. అదే పత్రి సార్ మనకు చెప్పింది. కరెక్టా కదా ఇది? మెటాఫిజిక్స్ అది. ఫిజిక్స్ అంటే కనిపించేది, మెటాఫిజిక్స్ అంటే కనిపించనిది. అంత అస్తవ్యస్తంగా ఉంది మన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ టోటల్ గా తెలియని సాఫ్ట్వేర్ ఇది. ఇది టోటల్ గా వైరస్ లతో నిండిపోయింది ఈరోజు. పనికిమాలిన చెత్త అంతా వచ్చి కూర్చుంది లోపల. ఇంట్లో కరెంట్ లేదన్న బాధ ఉండదు, ఊరంతా పోయిందా అని చూస్తాం ముందు. కరెక్టే కదా?
ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నేను ఎక్కడ ఏడుస్తున్నా సార్, నా ముఖమే ఫేస్ యాట్లు ఉంది అంటారు. ఇన్నర్ ఏడుస్తుంది ఈరోజు. ఇన్నర్ క్లెన్సింగ్ పోయింది. స్నానం చేసి రకరకాల షాంపూలు పెడతాము, రకరకాల పౌడర్లు పెడతాము, ఫేసులు బాగా కనిపించడానికి. ఆ తేజము ఆ షాంపూలతో రాదు, ఆ కాస్మెటిక్లతో రాదు. భగవంతుని స్పర్శ అయ్యే వరకు ఆ తేజం రాదు. ఆయన తేజం మనకు రావాలి. ఎంత తేజం ఉండేది పత్రి సార్ దగ్గర, మహాపురుషుల దగ్గర ఎలా ఉంటుంది, గురువుల దగ్గర ఆ తేజం ఎందుకు ఉంటుంది? వాళ్ళ ఇన్నర్ టోటల్ గా స్టెబుల్ అయిపోయింది, స్థితప్రజ్ఞ స్థితిలో ఉంది. పాస్ట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, ప్రెసెంట్ లో ఉంటారు, అద్భుతంగా ఉంటారు, నిండుగా ఉంటారు, బరువుగా ఉంటారు, కాన్ఫిడెంట్ గా ఉంటారు, ఎనర్జిక్ గా ఉంటారు, పాజిటివ్ గా ఉంటారు. లోక కళ్యాణార్థ కర్మలే వాళ్ళ ఆలోచనలో ఎప్పుడు. ఎవరిని ముంచేద్దాం, ఎవడి ఆస్తిని గుంజేద్దాం, వాడిని అట్లా చేద్దాం, వీడిని మర్డర్ చేద్దాం, వీని చిట్టి లేపి ఎగ్గొడదాం, కొన్ని లక్షల కోట్లు లోన్లు తీసుకొని ఎగ్గొడదాం. ఇవే అంత ఆవుల పనికి మాలిన ఆలోచనలు. పోనీ 100 కోట్లు సంపాదించినాం అనుకుందాం, చచ్చిపోయినప్పుడు ఒక్క రూపాయి మీతో రాదు. బాగా గుర్తు పెట్టుకోండి. మీ బాడీలో మీ మెడలో ఉన్న చైన్ కూడా లాక్కుంటాడు మన్మడ వచ్చి. అక్కడ పోతుంది నేను ఉంగరం ఉన్నా గుంజుకుంటారు. మీ దగ్గర ఉన్న ఏది ఉన్నా కానీ ముందు గుంజుకుంటారు. ధనాన్ని భూమో పశువశ్చ గోస్తే భార్య గృహద్వారే జనే శ్మశానే దేహశ్చితయాం పరలోక మార్గే కర్మానుగచ్చతి జీవయక. మీరు చేసుకున్న పాపాలు పుణ్యాలు మీతో వస్తాయి. మీరు సంపాదించిన డబ్బు ఇక్కడే ఉండిపోతుంది. ధనాన్ని భూము. పాత రోజుల్లో బ్యాంకులు లేవు, అప్పుడు భూమిలో పాతి పెట్టారంట డబ్బు అంతా. ధనం అంతా భూమిలో ఉండిపోయింది. ఒక రాజు చచ్చిపోతే కొన్ని వేల కోట్లు ఉండే అంట ఆయన దగ్గర. ధనాన్ని భూమో పశువశ్చ గోష్ఠి. ఏనుగులు గుర్రాలు ఉండే బాగా, మన దగ్గర కార్లు ఉంటాయి, అవన్నీ షెడ్స్ లో ఉండిపోతాయి. ఒక్కసారి బాడీ వెకేట్ చేసినామంటే ఒక్కసారి గుర్తు చూసుకోండి, మీ లోపల ఉన్న సోల్ బయటికి వెళ్ళిపోయింది అంటే మీతో వచ్చేది ఏంది అంటే మీ డబ్బు అంత ఇక్కడే ఉండిపోతుంది, మీ కార్లు సెల్లార్లు ఉండిపోతాయి. భార్య గృహద్వారే, మేడం ఎంత దూరం వస్తుంది, డోర్ వరకే. జనే శ్మశానే, మీ చుట్టూ ఉన్న చుట్టాలు ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నా గానీ అప్ టు శ్మశానం వరకే మీతో వచ్చేది. దేహస్ చితయాం పరలోక మార్గే అంటే మీ దగ్గర ఉన్న ఇప్పుడు కనిపించే మీ శరీరము, అది కూడా రెంటల్ ఫ్లాట్. అర్థమైందా? కొన్ని డీలక్స్ ఉంటాయి, కొన్ని సెమీ డీలక్స్, కొన్ని సూపర్ డీలక్స్. కొందరు బాగుంటారు, కొందరు మీడియంగా ఉంటారు, కొందరు చూడబుద్దే కాదు. ఆ ఫ్లాట్ కూడా మీకు సొంత ఇల్లు కాదు అది. ట్రైన్ లో జర్నీ చేస్తున్నాం, దిగుతాప్పుడు అక్కడ ఉన్న మెత్తలు బ్లాంకెట్లు అన్ని తీసుకొని దిగుతా అంటే పట్టుకోతారు పోలీసు వాళ్ళు. కాదు, జర్నీ చేయాలి అంతే. నాది 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 అనుకుంటాం మనం, కాదు మీది ఏది కాదు. మీరు మీరే, మీ శరీరమే మీది కాదు అన్నప్పుడు మీది ఏముంది ఇంకా? సొంత ఇంటికి చేరుకోవాలి. ఆ సొంత ఇంటి దగ్గర చేర్పిస్తుంది మన ధ్యానం. అదే మనతో మనం కనెక్ట్ అవ్వడం అంటే, మనతో మనం కలుసుకోవడం అంటే అది సొంత ఇల్లు. అది ఎన్ని ఉన్నా ఎంజాయ్ చేయండి అంతే. ఏది సంపాదించొద్దు, కార్లు కొనొద్దు, బంగారం కొనొద్దు అని ఎప్పుడు చెప్పాను. ఎంజాయ్ చేయాలి, బాగా ఎంజాయ్ చేయాలి. ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ గులుక్కుంటూ బీపీలు షుగర్లు తెచ్చుకుంటూ అరే రే 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 రే. 2 పూటల భోజనం గురించి 24 గంటలు టెన్షన్ పడుకుంటూ అవసరమా అంట? ఏం బంగారం తింటామా? ఏజ్ వచ్చిందని డాక్టరే చెప్తాడు తింటే చచ్చిపోతాను అని. ఉం? 10 ఏళ్ల ముందే తిండి బంద్ చేపిస్తాడు డాక్టర్. ఎందుకంటే ఆ 10 ఏళ్ల తిండి ముందే తినేసినాం మనం. అందుకే మితాహారము, యుక్తాహారము, నిరాహారము. ఒక ఏజ్ వచ్చినాక బంద్ చేసుడు ఏంది? ముందు నుంచే మీరు బ్యాలెన్స్ గా డైట్ తీసుకుంటే ఆ ప్రాబ్లమే రాదు కదా. అవసరమా? ఎప్పుడు మనకి ఏం కావాలో అది అప్పుడు అది వస్తే చాలు. ఓ కోట్లు కోట్లు జమ చేసి పెట్టుకోవాలనా? ఇదే అజ్ఞానం, ఇంకేం లేదు. ప్రతిదీ ఫ్యూచర్ ప్లానింగ్, ఆలోచనలు ఆలోచనలు చేసి చేసి నిద్ర లేకుండా నిద్ర మాత్రలు వేసుకొని అనుకుంటున్నాం. ట్రైన్ లో కూర్చొని ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ లో ఉండి లగేజ్ అంతా నెత్తి మీద పెట్టుకున్నట్టుంది జీవితం.
ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేయాలి కానీ లగేజ్ అంతా నెత్తి మీద ఎవడు తీసుకెళ్తాడో. 10 సార్లు లేచి చూస్తాం నిద్రపోయినాక సీట్ కింద మన బ్రీఫ్ కేస్ ఉందా లేదా అని. కరెక్టే కదా. ఎన్నిసార్లు చూసుకుంటాం, జేబులు చెక్ చేసుకుంటా ఉంటాం నా మొబైల్ ఉందా లేదా, మా మేడం మెడలో ఉన్న పుస్తెల తాడు ఉందా లేదా. టెన్షన్ టెన్షన్ అంత. అందుకే ఇంత అవసరమా తినడానికి నిమ్మకాయ తొక్క, వేసుకోవడానికి ఒక చొక్క, పడుకోవడానికి ఒక పక్క, అది యోగి జీవితం. అద్భుతంగా బయటికి రండి, ప్రపంచం అంతా తిరగండి, అద్భుతంగా పనిచేయండి, అద్భుతమైన మల్టీ డైమెన్షనల్ రేంజ్ లో మనం అవుతాం. అదే నా జర్నీ అంతా. చాలా ఎంజాయ్ చేస్తున్నా నేను. ఎక్కడ పోతామో, ఎక్కడ ఉంటానో, ఎవరింట్లో పోతామో, ఏ ఊరికి వెళ్తామో. 30 years లో సండే రోజు నేను భోజనం చేయలేదు నా ఇంట్లో. సండే ఉండను. సాటర్డే ఏదో బస్సు ట్రైన్ లో ఎక్కుతాను అంతే. ఇప్పుడు దసరా గురించి ఒక 10 days ఇక్కడ ఉన్నా అంతే. క్యాంప్ కి వచ్చినట్టు ఉంటది నా ఇంటికి పోతే. ప్రాక్టీస్ ఇది నా ప్రాక్టీస్. ఏ రోజు పత్రిసార్ని కలిసానో అదే రోజు సంకల్పించుకున్నాను, నా జీవితం అంతా నీకు పెట్టేస్తా సార్, దీని మించిన మార్గమే లేదు ఇక. నా జీవితం అంతా నా శ్వాస ఉన్న రోజులు మీ గురించి పరిగెత్తుతా నేను. మనిషికి కావాల్సిందే అది. అర్థమైందా. ఇలాంటి సత్యం మనకు అర్థమైందంటే ప్రతి ఒక్కడు బుద్ధుడే, ప్రతి ఒక్కడు ఒక అర్జునుడే, ప్రతి ఒక్కడు ఒక నారాయణుడే, ప్రతి ఒక్కడు ఒక జీవుడే, శివుడే, ప్రతి ఒక్కడు ఒక వివేకానందుడే, ఒక ఓషో రజనీషే. పనికి మాలిన ఆలోచనలు, టెన్షన్లు టెన్షన్లు అంత అవసరం లేదు. లైట్, చాలా లైట్ ఉంది లైఫ్. ఇంత ఉంది, మనం ఇంత దానికి ఇంత చూస్తాం. భూతద్దంలో చూస్తున్నాం మనం. ఒకటి వచ్చింది అంటే ఎందుకు వచ్చిందో వస్తుంది, ఇదొకటి పోయింది అంటే పోయింది, ఏదో కారణం ఉంటుంది. కారణం లేకుండా కార్యం ఎప్పుడు జరగదు. పొగ వస్తుంది అంటే మంట ఉంది అన్నట్టే. మీకు ఒక బాధ వచ్చింది అంటే ఎక్కడో మీరు చేసుకున్న కర్మనే ఉంటది. అది ఎవడెవడిని ఉద్ధరించలేడు, ఎవడెవడిని నాశనం కూడా చేయలేడు. దమ్ములు ఎవరికి లేవు అట్లా, ఎవరిని ఎవరు టచ్ చేయలేడు. మనదే ప్రతిదీ. మన కర్మనే ఉంటుంది. మన కర్మలకు మనం సెట్ చేసుకుందాం. దేర్ ఆర్ 3 types ఆఫ్ కర్మస్: ప్రారబ్ధము, సంచితము, ఆగామి. ప్రారబ్ధ కర్మలు గత జన్మల కర్మల వల్లే జీవితాలు ఇట్లున్నాయి ఇప్పుడు మనకు. ఏ ఇల్లు, ఏ భార్య, ఏ పిల్లలు, ఏ ఇంట్లో ఏ కారు, ఇవన్నీ ప్రారబ్ధ కర్మలు. మంచిగా డిజైన్ చేసుకొని వచ్చినాం. ఉం? తెచ్చుకున్న టిఫిన్ అది మన హారోస్కోప్. పెరుగన్నం ఉంటే పెరుగన్నం తినాలి, బిర్యానీ ఉంటే బిర్యానీ తినాలి, సద్దన్నం ఉంటే సద్దన్నమే తినాలి. ఏడ్చినట్టే ఉంటది జీవితాంతం. కారణం అది మనం తెచ్చుకున్న కర్మ. ఓకే, ప్రారబ్ధ కర్మలు ఏం చేసినామో మనకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? సంచిత కర్మ ఇది. మన కర్మగాలి ఏదో పుణ్యక ఏదో బ్యాలెన్స్ ఉండి పత్రి సార్ లాంటి వాళ్ళు కనెక్ట్ అవుతారు మనకు. జూమ్ లో నరేందర్ సార్ లాంటి వాళ్ళు కనెక్ట్ అవుతాడు ఎవడో ఒకడు. ఎక్కడో మీకు జీవితం ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఒక్క పాయింట్ ఏదో ఒకటి తగులుతుంది. నేను మీ ముఖాల్లో ఎప్పుడు చూడను, మీ లోపల దాన్ని పట్టుకుంటాను. మీ ఫేసులు, మీ వెనుకున్న మీ ఇండ్లు, మీ ఆస్తులు ఏం చూడను. మీ కులమేందో, మీ చదువులేందో, మీ ఆస్తులు ఏమున్నా నాకు అనవసరం. మీ ఇన్నర్ని పట్టుకుంటా నేను. అదే నా స్పెషలైజేషన్. మీ సబ్ కాన్షియస్ మైండ్ పట్టుకొని అక్కడ చూసుకొని వెళ్ళిపోతాను. జీవితంలో మర్చిపోరు మళ్ళీ నాకు. అలాంటి కిక్ ఉంటుంది. అర్థమైందా. అందుకే సార్ దగ్గర ఒక స్పెషలైజేషన్ గానే ఉన్నాను నేను ఫస్ట్ నుంచి. నువ్వు వక్త కాదయ్యా, ప్రవక్త అనేవాడు సార్ నాకు ఎప్పుడు. నీది ఒక్కసారి విన్నాడంటే ఆడు ఇలాంటోడైనా అద్భుతంగా బుద్ధుడుగా తయారైపోతాడా అనేవారు సార్. ఏందో సార్ అది నాకు తెలియదు కానీ చెయ్యను, చేస్తే మాత్రం ఖచ్చితంగా నా ఎదురుకు వస్తే చంపేస్తాను నేను. ఆ పరిపక్వ కర్మలు అన్ని పరిపక్వలు అయిన వాళ్ళే నా దగ్గరకు వస్తారు. ఖచ్చితంగా చంపేస్తాను నేను. యాసిడ్ పోసేస్తా లోపల, మొత్తం కాలిపోవాలి. అర్థమైందా. దేహశ్చితయాం పరలోక మార్గే. మీ శరీరమే మీది కాదు, మీ ప్రమేయం లేకుండా మీ శ్వాస నడుస్తుంది.
మీ ప్రమేయం లేకుండా మీ కళ్ళు చూస్తున్నాయి, ప్రమేయం లేకుండా చెవులు వింటున్నాయి, మీ ప్రమేయం లేకుండా లోపల నుంచి గొంతు మాట్లాడుతుంది, కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి. మీరు కాదు, మీ లోపల ఒకడు ఉన్నాడు. విశ్వాన్ని నడిపించే విశ్వేశ్వరుడు ఎక్కడ లేడు, మీ లోపల కూర్చున్నాడు. మీ లోపల కూర్చున్నాడు ఆయన, మీ ఎంబడి ఉన్నాడు. యువర్ బాడీ ఈజ్ వాకింగ్ అండ్ టాకింగ్ టెంపుల్. స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది, ధ్యానం చేస్తే ఆయన దగ్గర పోతుంది, అక్కడ శుద్ధి జరుగుతుంది. అర్థమైందా? క్లాసులు వినాలి, అక్కడ శుద్ధి జరుగుతుంది. సేవా కార్యక్రమాలు చేయాలి, అక్కడ శుద్ధి జరుగుతుంది. చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది, లోపల ఉన్న మాలిన్యం అంతా పోతుంది. అద్దం మీద ఉన్న దుమ్మంతా వెళ్ళిపోతుంది. అందుకే సజ్జన సాంగత్యం చేయాలి అంటారు. అసలు మంచోడిని కాదు, నరికి నరికి పోలు పెడతాను నేనైతే. అట్లా ఉంటది నా స్పీచ్, ఒక్కొక్క వర్డ్ నరికేస్తూనే ఉంటాను. అందుకే కదా సార్ అన్నాడు, లాస్ట్ బాడీ వెకేట్ చేసి 5 కోట్ల మందికి ధ్యానం నేర్పిస్తావా నువ్వు అన్నాడు. మరి నాకు ఏంది సార్ మెసేజ్ అంటే, నీలో నేను ఉంటానే ఎప్పుడు అన్నాడు. ఒక ఓషో ఒక పత్రిని కలిపి నాలో దిగితే ఇట్లా తయారైనా నేను. కాంప్రమైజ్ అయ్యేదే లేదు, చేస్తే చేయండి లేదు, ఓకే నో ప్రాబ్లం అంట, ఎంజాయ్ చేస్తా నేను కూడా. సాక్షిగా చూస్తా ఇట్లా అంతే, సినిమా చూస్తుంటా. ఆ రోగం ఎట్లా పోతుంది మాకు తెలుస్తుంది, కానీ ఏం చేస్తా నేను కూడా. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాము, తాగేది నీళ్లు గుర్రమే. మేము సపోర్ట్ కొద్దిగా ఇస్తాం మీకు. ఇప్పుడు ఇంత 100 లీటర్ల పాలకు పెరుగు చేయాలంటే తోడు ఎంత వేయాలి? ఇంత వేస్తాము. ఇంత మా తోడు ఒక 9 to 10, 9 to 11, 10:30 మీకు తోడేస్తున్నాం. మీరు పెరుగైపోవాలి అక్కడ. రోజు వచ్చి మేము మోసుకోలేం, మీకు సపోర్ట్ అంతే ఉంటుంది మరి. ఎప్పుడు కావాలన్నా మీరు మళ్ళీ నాకు కాంటాక్ట్ చేయొచ్చు, ఏది ఉన్నా చెప్తాను, గైడ్ చేస్తూనే ఉంటాను నేను. చాలా మంది మంచి మంచి వక్తలు అయినారు ఇప్పుడు. నా నెట్వర్క్ లో ఉన్న కనీసం ఒక 10 లక్షల మంది ఉంటారు. ఎంతో మంది గొప్ప గొప్ప మాస్టర్స్ అయినారు, ఎన్నో ఊర్లు ఊర్లు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. కర్మయోగం నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది, నేను ఫోకస్ చేసింది అంతా కర్మయోగమే. ధ్యాన యోగం కంటే గొప్పది కర్మయోగం. కృష్ణుడు చేసింది కర్మయోగము, శివుడు చేసింది ధ్యాన యోగం. లోపల శివుడుగా ఉండాలి, బయట కృష్ణుడుగా ఉండాలి. తింపిపడాలి అప్పటిదప్పుడు, దేశకాల పరిస్థితులను బట్టి మొఖాలు చూసి మంగళారతి పాడాలి. అర్థమైందా? అట్లా ఫ్లెక్సిబుల్ అయిపోవాలి మొత్తం. ఒక స్పిరిచువల్ కాన్ఫిడెన్స్ వస్తేనే అట్లా ఆడుకోవచ్చు. కత్తి దింపేది నేర్చుకోవాలి బాగా. ఈత సముద్రంలో అయినా ఈదాలి, అలాంటి గట్స్ ను మనం సంపాదించుకోవాలి. అట్లా ప్రారబ్ధ సంచిత ఆగామి. ప్రారబ్ధ కర్మలు అంటే గత జన్మల కర్మల వల్లే మన జాతకాలు, లైఫ్ డిజైన్ వస్తుంది. వచ్చిన తర్వాత సంచిత కర్మ మొదలవుతుంది. ఎక్కడి నుంచి? మీకు ఓటేసే హక్కు ఆధార్ కార్డు వచ్చిన రోజు నుంచి మొదలవుతుంది. మేజర్ అయిన రోజు నుంచి మీ ఫైల్ ఓపెన్ అయిపోతుంది. అప్పటి వరకు పేరెంట్స్ ఎనర్జీ పనిచేస్తుంది. పెద్ద మనిషి అయినారు, ఇక పిల్లలు పెద్దగా అయినారు అంటారు, అక్కడి నుంచి ఫైల్ ఓపెన్ అవుతుంది కర్మ సిద్ధాంతం. అర్థమైందా? ఓటేసే హక్కు, ఆధార్ కార్డు, పాన్ కార్డులు వస్తాయి కదా, అంటే ఇక వాళ్ళు మేజర్ అయినట్టు. అక్కడ నుంచి వాళ్ళ కర్మ సిద్ధాంతం ఫైల్స్ కూడా ఓపెన్ అవుతాయి, టకటకటగా వచ్చి కనెక్ట్ అయిపోతాయి మనకు. సంచిత కర్మ, ఒక మంచి గురువు దగ్గర ఉండి మంచి ధ్యానాన్ని నేర్చుకొని పాజిటివ్ గా వెజిటేరియన్ గా ఉండి జీవితాన్ని పర్ఫెక్ట్ గా ఒక వేలో మనం సెట్ చేసుకున్నామంటే, వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ వార్షిప్ ని సెట్ చేసుకుంటే అద్భుతంగా జీవితం అక్కడ నుంచి ట్యూన్ అవుతా ఉంటుంది. ఆల్రెడీ పాపాలు చేసి వచ్చినాము, దానికే అనుభవిస్తున్నాం. ఇప్పుడు చేసే ఫ్యూచర్ చేసే కర్మలన్నా కరెక్ట్ గా చేద్దాం, ఆగామి కర్మలు అంటారు దానికి. ఇప్పటిదాకా ధ్యానం తెలిసింది, పత్రిసారి తెలిసిండు, అంతా ఆయన ఫిలాసఫీ అంతా అర్థం చేసుకున్నాం, కానీ కొద్దిగా చికెన్ మటన్ తినాలనిపిస్తుంది సార్, అప్పుడప్పుడు తింటాం. రోజు తినం మేము. మంగళవారం రోజే మర్డర్ చేయం, గురువారం అప్పుడు మర్డర్ చేయం మేము, సండే రోజే చేస్తాం. మర్డర్ చేస్తాం మొత్తానికి.
విషం మేము గురువారం తినము, సోమవారం తినము, శివుడు వారం కదా, గురువారం సాయిబాబా వారం కదా, విషం తినం సార్, సండే రోజే తింటాం అన్నట్టు ఉంటది అది. ఏ రోజు నడవదు. అర్థమైందా? ఈ చికెన్లు, మటన్లు, ఈ తిండి, పనికిమాలిన ఆలోచన, ఇదంతా అస్తవ్యస్తంగా అయింది. దానికి మూల కారణమే భోజన విధానం. సాత్వికమైన జీవితం కావాలి అంటే సాత్వికమైన భోజనం ఉండాలి, సాత్వికమైన ఆలోచనలు ఉండాలి, సాత్వికమైన ప్లానింగ్స్ ఉండాలి, ప్రతి అడుగు సాత్వికంగా ఉండాలి. కళ్ళు తెరిస్తే కాలిపోవాలి, అలాంటి ఎనర్జీని సంపాదించుకోవాలి మనం. అర్థమైందా? ఫిజికల్ ఫిట్నెస్ అది కాదు, మెంటల్ ఫిట్నెస్ కావాలి, ఇమోషనల్ ఫిట్నెస్ కావాలి, ఇన్నర్ గా ఫిట్నెస్ కావాలి. వస్తే ఎంత సంతోషపడి పొంగిపోతామో, పోతే కూడా అంతే సంతోషంగా నిలబడే శక్తి మన దగ్గర ఉండాలి. వాళ్లే బుద్ధుళ్ళు, వాళ్లే పత్రిలు, వాళ్లే స్థితప్రజ్ఞులు. అదే కృష్ణుడు చెప్పింది గీతలు. అందుకే ఒక 9 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. భోజన విధానం: మిత ఆహారము, యుక్త ఆహారము, నిరాహారము. చెప్పండి. మితాహారము, యుక్తాహారము, నిరాహారం. భోజన విధానం. మిత అంటే 2 బుక్కలు తక్కువ తినండి ఎప్పుడు. ఈ బొజ్జలు స్పీడ్ బ్రేకర్ల లాగా రావు. నింపుతాం, సంచి నింపినట్టు నింపి బాగా కాలు దాపి పీకల దాకా తిని నిండా కప్పుకొని వండుకుంటాం. గొర్రెలు ఎందుకు రావు మరి? స్లిమ్గా ఉండాలి ఎప్పుడు. అర్థమైందా? ఓ, ఇట్లా అయిపోతుంది. బాడీ కాన్షియస్ కూడా లేకుండా అయిపోతున్నాం అంటే కారణము నాలుక అడుగుతూనే ఉంటది, మనం ఎత్తనే ఉంటాం. అది కరెక్ట్ కాదు. కొద్దిగా బుద్ధితో బ్యాలెన్స్ గా డైట్ ని బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్ కి వచ్చినారంటే మీకు 50% బాడీ సెట్ అయిపోతుంది. బాగా మసాలాలు వేసిన 2 బుక్కలు ఎక్కువనే తింటాం కానీ తక్కువ తినము. చికెన్ మటన్ ఉంటాయి. అదే పప్పన్నం వస్తే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఎట్లయినా తగ్గిపోతుంది, తినబుద్ధి కాదు, లేచిపోతాం అంటే. అదే మీకు 50% సెట్ చేసేస్తుంది బాడీ. మెల్లిమెల్లిగా దానికి జ్ఞానపరంగా, బుద్ధిపరంగా కొద్దిగా మనం ట్యూన్ అయిపోతే మితాహారము, యుక్తాహారము, నిరాహారము. ఒక్కరోజు ఏదైనా. యుక్తము అంటే పర్ఫెక్ట్ భోజనం, మిత అంటే తక్కువగా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భోజన విధానం. ఓకేనా? మిత భాషణము. మాట మితంగా మాట్లాడండి. వడవడ ఆగద్దు ఎప్పుడు. ఎంత ఎనర్జీ పోతుంది, అవసరం లేదా అంత. 10 మాటలు కాదు, ఒక్కడు బుల్లెట్ గా మాట్లాడాలి. చెప్పినామంటే గన్ షాట్ ఉండాలి. అది మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణం. ఎనర్జీ స్టోర్ చేసుకునే సీక్రెట్స్ ఇవి. అర్థమైందా? చెప్పండి. మిత భాషణము. ఆ, అందరు మ్యూట్ లో ఉన్నారు కానీ మీ లిప్స్ చూస్తున్నాను అందరికి, ఎవరెవరు చెప్తున్నారో లేదో. మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణం. ఓకేనా? ఇది మెయింటైన్ చేయండి. ఆలోచన గజిబిజి గజిబిజి ఉంటది ఎప్పుడు. ఆ? మిత ఆలోచన, యుక్త ఆలోచన, నిరాలోచన. ఆలోచన రహితంగా ఉండండి. విశ్వం మీలో దిగి అది పనిచేస్తుంది. బుద్ధిని దాటండి. జ్ఞానము బుద్ధి వరకే పనిచేస్తుంది. ప్రజ్ఞానంకి చేరుకోవాలి మనం. ప్రజ్ఞానం బ్రహ్మ. చదివిన ఎవడని చెప్తాడు బుక్ నాలెడ్జ్. చదవని రావాలి అంటే ప్రజ్ఞానం, ఆ స్థితికి చేరుకోవాలి. ఈ సిగ్నల్స్ చాలా ఓపెన్ గా ఉండాలి. పైనుంచి ఏ మహా అవతార్ బాబా దిగుతాడో, ఏ శివుడు వస్తాడు, ఏ బుద్ధుడు వస్తాడు, ఏ కృష్ణుడు వస్తాడు, ఆయన వచ్చి మనతో మాట్లాడిస్తుంటాడు. అది ప్రజ్ఞానం బ్రహ్మం. ఛానలింగ్స్ దానికి అంటారు. ఎంతో మంది మాస్టర్స్ వచ్చి మాట్లాడుతుంటారు నా బాడీలో. ఎందుకు జరుగుతుంది ఇది? నేను ఎప్పుడు చదవని సబ్జెక్టులు చెప్తుంటాను, తెలియని భాషలు మాట్లాడుతుంటాను. ఇది ఎవడొచ్చి మాట్లాడతాడో ఏమో అర్థం కాదు నాకు. మహారాష్ట్ర పోయిన మరాఠీలో చెప్పిన అవసరం, గుజరాత్ పోయి గుజరాతీలో, ఢిల్లీ పోయి హిందీలో, తెలుగు వాళ్ళ దగ్గర తెలుగు పోయి చెప్పినాం. ఆ? అర్థమే కాదు ఇది. ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు? నాది ఏం బాగుంది. ఇగో ఈ బాడీ, ఈ మైండ్, ఈ ఇంటెలెక్ట్ ఉంది సార్. దీన్ని ఎట్లా వాడతారు మీ ఇష్టం.
నాకు ఇంకేం తెలియదు. ఈ భక్తి తెలియదు, ఈ కర్మ సిద్ధాంతం ఏం తెలియదు. కానీ ఈ పని చేస్తాను అని సంకల్పించుకున్నాను. రెడీ అయినా నేను. బుద్ధుని చాలా సీట్లు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి ఇంకా పిరమిడ్ సొసైటీలో. మా అవతార్ బాబా వేకెన్సీ ఉంది, బుద్ధుని వేకెన్సీ ఉంది, జీసస్ వేకెన్సీ ఉంది, ఓషో వేకెన్సీ ఉంది. ఎంతమంది వస్తారు? వచ్చి జాయిన్ అయిపోండి. వాళ్ళలాగా పనిచేయండి, వాళ్ళలాగా ప్రవక్తలు అండి. ఎప్పుడు చూసినా సాఫ్ట్వేర్ అయ్యి ఎన్ని కోట్లు ఎన్ని యుఎస్ పోవాలి, ఎటువంటి పోవాలి. ఓకే, పోతని కాదు, కొట్టుకుపోకండి అంతే నేను చెప్పేది. కొట్టుకుపోవద్దు దేంట్లో అయినా. ఎంజాయ్ చేయండి, స్టెబుల్ గా ఉండండి. విశ్వాన్ని నడిపించేవాడే మీ లోపల కూర్చున్నాక భయం ఎందుకు, బీపీ ఎందుకు, షుగర్ ఎందుకు, ఈ టెన్షన్ ఎందుకు? ఏం కట్టుకుపోతాం? దేహ స్థితయాం పరలోక మార్గం. పంచమహాభూతాలతో వచ్చిన శరీరం కూడా ఎప్పుడైతే కాల్ చేస్తారో పంచమహాభూతాలు కలిసిపోతుంది ఈ బాడీ. ధనం భూమిలో ఉండిపోయింది, బేనామీ ఖాతాలో అకౌంట్ లో ఉండిపోతుంది ధనం అంతా. చుట్టాలు శ్మశానం దాకా వస్తారు. భార్య గృహ ద్వారే, భార్య గృహ ద్వారే అంటే డోర్ వరకే వస్తుంది భార్య. జనే శ్మశానే, చుట్టాలంతా శ్మశానం వరకే. దేశితం పరలోక మార్గం అంటే పంచమహాభూతాలతో వచ్చిన ఈ బాడీ అందులో కలిసిపోతుంది. అప్పుడు మీ లోపల నుంచి బయటికి వస్తుంది అదే ఆత్మ. కనిపించేది అది సోల్. అది ఉరికే రాదు. మీరు చేసుకున్న పాపాలు, మీరు చేసుకున్న పుణ్యాలు, మీరు చేసుకున్న మంచి కర్మలు, మీరు చేసుకున్న చెడు కర్మలు, ఎంతమందిని ముంచినారు, ఏమేం చేసినారు, ఎన్ని హత్యలు చేసినారు, ఎన్ని కోళ్లు తిన్నాము, ఎన్ని మేకలు తిన్నాము, ఎన్ని చేపలు, రొయ్యలు, పీతలు, ఎన్ని మందు సీసాలు తాగినాము, అన్ని మనతో ఉంటుంది. వెరీ గుడ్. దాని బాధ్యుడు ఎవ్వడు కాదు. మీ కర్మలకు మేమా బాధ్యులు? చెప్పండి. కర్మాను గచ్చతి జీవ ఏక. మీ బ్యాలెన్స్ షీట్ తీసుకుని వెళ్ళిపోతుంది సోల్. మీ కర్మ సిద్ధం మొత్తం. దానికి మమ్మీ డాడీ బాధ్యులు కాదు, సమాజం కాదు, ఎవ్వడు కాదు. ఏ తలరాత బ్రహ్మదేవుడు రాయడు. మన తలరాత మనమే రాసుకుంటున్నాం. దాన్ని చేంజ్ చేసుకునే శక్తి మనకుంది, ఫ్రీ విల్ మనకుంది. అదే పత్రి సార్ మనకు చెప్పేది. ఆ ఫ్రీ విల్ తో జీవుడు శివుడు అవ్వచ్చయ్యా అన్నాడు ఆయన. నరుడు నారాయణుడు అవ్వచ్చు. ఒక మామూలు భవాని దుర్గా భవాని కావచ్చు, అమ్మవారిగా మారవచ్చు. ప్రతి మనిషిలో ఆ శక్తి ఉంది. పత్రిక దగ్గర ఉన్న శక్తి మన దగ్గర ఉంది. ఆయన స్పెషల్ కాదు, మన స్పెషల్. సేమ్ ఉంటది కానీ ఆ విధానం కొద్దిగా ఆయన అక్కడ బాగా ఫోకస్ చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. మనం సంపాదించలేదు. అందుకే దానికి ఏం వదిలేసి ఎక్కడ పోయే అవసరం కూడా లేదు. మరి మన ఫ్యామిలీ, మన బిజినెస్ చూస్తున్నారు కదా, నా వెనక అన్ని పాయింట్ షర్ట్లే ఉన్నాయి, బట్టలు, నా రెడీమేడ్ షాప్ నాది. నా బిజినెస్, నా ఫ్యామిలీ చూసుకుంటూ లక్షల మందికి ధ్యానం నేర్పిస్తున్నాను. మరి సన్యాసి కాదు నేను. పోనీ నాకు ఎమ్మెల్యే సీట్ ఉందా? ఏమైనా ఉందా? నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కార్పొరేటర్ కాదు, కనీసం బస్తీ లీడర్ కూడా కాదు నేను. ఎమ్మెల్యే సీట్ గురించి సేవ చేసే వాళ్ళు ఉన్నారు. సీటు దొరికితే సీట్ నుంచి సేవ చేద్దాం అనే వాళ్ళు ఉన్నారు. దాని గురించి కొట్లాడుతున్నారు కానీ ఏ సీట్ లేదయ్యా మాకైతే. 35 years అయింది కానీ లక్షల మంది నా వాళ్ళు అయిపోయినారు కదా ఈరోజు. హర్తాల్లో కలుస్తే ఇట్లా ఏడుస్తారు పట్టుకొని, సార్ ఇన్ని సంవత్సరాలు మాకు దొరకలేదు సార్ మీరు అని. ఎంత మా జీవితం మారిపోయింది సార్ మీ క్లాసులు విన్నాక అంటారు. ఇంతకంటే భాగ్యమా? వాళ్ళ కళ్ళల్లో ఆ సంతోషం, ఆ ఆనందం చూస్తుంటే. నేనేం పెద్ద మీకు కోట్లు ఇవ్వలేదు, ఆస్తులేం రాసి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కానీ మీ లోపల ఎక్కడైతే బ్లాక్ అయి ఉన్నారో దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను, దాన్ని టచ్ చేస్తున్నాను. నిజమైన సంతోషం ఇది, నిజమైన ఆనందం అంటే ఇది. వస్తేనే ఆనందం, పోతే బాధ అది కాదు. దాన్ని దాటాలి. సుఖం వస్తే సంతోషం, దుఃఖం వస్తే ఏడుపు అది కాదు. సుఖ దుఃఖాలను దాటాలి. సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభో జయో జయ. సుఖం గాని, దుఃఖం గాని, జయం గాని, అపజయం గాని,
పాస్ గాని ఫెయిల్ గాని, కోడలు మాట వినని వినకపోని, ఏది జరిగినా మనం ఏది మన లోపల తీసుకోవద్దు, బయట ఆడుకోవాలి. పుట్టక ముందెక్కడున్నామో, చచ్చిపోయినాక ఎక్కడ పోతున్నామో, మధ్య జీవితమే నాటకము. అదే నా నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట నడిమి పని నాటకము, ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు గడి దాటినప్పుడే కైవల్యము. ఎంత అద్భుతమైన మెసేజ్ ఉంది అందులో. ఉం? బయట కావాలి చూడు బంటి, లైట్స్ ఆఫ్ కావాలి చూడాలి. ఉభయ కర్మములు, మనం తెచ్చుకున్న సంచి, మనం తెచ్చుకున్న కర్మల మూటను ఒక్కొక్కటి 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 క్లియర్ చేసుకోవాలి. అది ఎట్లా జరుగుతుంది, ఎలా క్లియర్ అవుతుంది? కర్మ ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుంది? చేసిన తప్పును రియలైజ్ అవ్వాలి. ఎస్ సార్, ఇన్ని సంవత్సరాలు నాకు తెలియదు సార్, రోజు చికెన్ మటన్ తోనే తిన్నా సార్, ఇప్పుడు తెలుసుకున్నా సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ సార్ అని మీ మంచితనాన్ని చూసి 10 ఏళ్ళు జైల్లో పెట్టేవాళ్ళు 8 ఏళ్ళకి వదిలేస్తారు పోలీసు వాళ్ళే. మంచి ప్రవర్తన ఉంది, రామ్ మంచోడు, ఇన్ని రోజులు చేసిండు ఏదో కానీ ఇప్పుడు మారిపోయిండు. భవానీ మంచామె ఇప్పుడు మారిపోయింది. విజయలక్ష్మి మారిపోయింది. రాఘవయ్య మారిపోయినాడు. ఇన్ని రోజులు తిన్నామేమో ఇప్పుడు తినమో అని తెలుసుకున్నారు. పోని వాళ్ళకి ఎక్స్క్యూజ్ అని భగవంతుడు మన తప్పులని ఏడవాడు, ఇక కాల్చేస్తాడు అక్కడ. టక్క 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 కాలిపోతాయి. ధ్యానాగ్ని కర్మ దగ్ధానాం, స్వాధ్యాయాగ్ని కర్మ దగ్ధానాం, సజ్జన సాంగత్యాగ్ని కర్మ దగ్ధానాం, అన్నదానం కర్మ దగ్ధానాం. క్లాసులు వింటే కూడా కర్మ దగ్ధం అవుతుంది. ఒక్కొక్కటి ఏరి పడేసినట్టు వెళ్ళిపోతుంటాయి కదా. నేను చెప్తుంటే మీరు క్లీన్ అవుతారు అక్కడ. మీ మీద ఉన్న దయ్యాలన్నీ మాకు చూస్తుంటాయి, ఇట్లా ఎందుకు వచ్చినావు రా భయ్ వీళ్ళతో, ఎందుకు మాట్లాడుతున్నాను నాకు చెప్తుంటాయి ఇటు. తెలుసా, మీ మీద ఎన్ని దయాలు ఉన్నా మీకు కనిపించగాని మాకు కనిపిస్తాయి. ఇన్ని రోజులు బాగుండేరా భయ్, వీళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తుండే సండే వస్తే ఇంత దోస్తులతోని, ఏం చేసినావు రా భయ్, నువ్వు ఎందుకు వచ్చినావు రా భయ్ అని నాకు టార్గెట్ చేస్తాయి. అర్థమైందా? మున్సిపల్ వాళ్ళు రోడ్ క్లీన్ చేస్తే స్పిరిచువల్ మాస్టర్స్ ఇన్నర్ ని ఊడుస్తారు. మనసు బుద్ధిలో ఉన్న చెత్తను తీసే పని మేము చేసేది. బయట మీరు ఎట్లన్నా ఉండండి, మాకు అనవసరం. లోపల ఉన్న చెత్తను తీయడానికే వచ్చిన జన్మ నాదని తెలుసుకున్నా. 18 hours కూర్చున్నావు సార్ ధ్యానంలో, అప్పుడు తెలుసుకున్నా ఇది. కొన్ని లక్షల మందికి ఈ ధ్యానాన్ని నేర్పేయడానికి వచ్చినామని. ఆ? నేను జీవితంలో సైకిల్ మీద నుంచి ఎప్పుడు వాళ్ళే సార్ అంటే ఎక్కుతే కదా మనం. మనం గంటలు గంటలు ధ్యానం చేస్తే కదా మన గురించి మనకు తెలిసేది. పొట్ట బట్ట పొట్ట బట్ట ఎప్పుడు ఇదే, చచ్చిపోయేదాకా ఇదేనా. మన గురించి సంపాదించడం ఓకే, భార్య గురించి పిల్లల గురించి ఓకే, అంతవరకు ఓకే. మన్మడు గురించి, ముని మన్మడు గురించి వీడే దంచి నింపుకుంటాడు అన్ని కర్మల మూట. అంత అవసరమా? కర్మానుగచ్చతి జీవయేక. ఏం లేదు, ఏం తీసుకురాలేదు, ఏం తీసుకోపోం కానీ ఎంజాయ్ చేయండి, బాగా సంపాదించాలి, మంచి పెద్ద పెద్ద కార్లు. మనం కూడా రాక్షసులు ఎంజాయ్ చేస్తారు, మనం ఎందుకు చేయొద్దు? అదే పత్రిసారి చెప్పింది. పెద్ద పెద్ద బండ్లు మనకు కూడా ఉండాలి, మనం ఫ్లైట్ లో తిరగాలి. ఆస్తులు మనకు కూడా ఉండాలి, బిజినెస్లు పెద్ద పెద్దవి ఉండాలి. సన్యాసులు అయి గడ్డాలు ఇచ్చుకొని ఒక మూలకు పోయి హిమాలయాల్లో కూర్చోమని సార్ ఎప్పుడు చేయలేదు. మార్కెట్ లో ఉండి సెంటర్ మార్కెట్ లో కూర్చుంటే ఒక్క శబ్దం వినబడద్దు, కళ్ళు మూసుకొని కూర్చున్నాం అంటే అది మా పరిశూన్య స్థితి. అది ఇంటెదురుగా బోరింగ్ వేస్తున్నారంటే కూడా ఆ సప్పుడు మనకి వినబడవద్దు, అది మా పరిశూన్యము. అలాంటి ధ్యానం. ధ్యానం అంటే శరీరాన్ని దాటాలి, మనసుని దాటాలి, బుద్ధిని దాటాలి, ఆత్మను కూడా దాటాలి, జ్ఞానాన్ని దాటాలి. ప్రజ్ఞానం బ్రహ్మ. సహస్రారంలో కూర్చోవాలి మనం. విశ్వం అంతా ఇట్లా మనం ఎదురుగా వచ్చి నిలబడుతుంది అప్పుడు. శివుడు, బుద్ధుడు, కృష్ణుడు వీళ్ళంతా చెప్పండి సార్ నేను ఏం చేయాలి, శ్రీధర్ గారు చెప్పండి నేను ఏం చేయాలి అని అడుగుతారు వాళ్ళు వచ్చి. విశ్వం మన దగ్గర వస్తుంది.
ఎట్లుంటుంది అలాంటి జీవితం? అలాగే ఉంది నాకైతే. 10:37 సార్. ఆ? ఎందుకంటే నాకు ఈ సీజన్ లో ఉండి నేను షాప్లో ఉన్నాను. ఇంట్లో ఉంటే ఇంకా బాగా ఎంతసేపు అయినా ఇంకా లాగొచ్చు. ఆల్రెడీ మీకు కూడా లేట్ అయింది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా 9 to 10 మీ టైమింగ్ ఇది? 9 to 11 సార్. 9 to 11 ఉందా? ఓకే. 10:37. నో ప్రాబ్లం సార్. ఓకే, ఇంతే. ఇంకేముంది, ఇగో పలానా పెద్ద ఫిలాసఫీ ఏం అవసరం లేదు, ఏ వేదాలు ఉపనిషత్తులు అవసరం లేదు. జస్ట్ అండర్స్టాండింగ్. నేను చెప్పేది అంతా ట్యూనింగ్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు. ఇంతకంటే సత్యం ఇంకేం కావాలి మీకు? ఇంత సింపుల్ గా చెప్పారా మీకు? సత్యం అంటే ఏమో అనుకున్నాం. ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించుకోవడమే జ్ఞానము. మీరందరూ ఆల్రెడీ బుద్ధుళ్ళే. ప్రతి రాయిలో ఒక బుద్ధుడు ఉంటాడు. ఎక్స్ట్రా ఉన్న రాయిని చెక్కేయాలి. ఆ చెక్కే పని మేము చేస్తున్నాం అంతే. సార్ చేసింది మాకు అంతే. ప్రతి ఊర్లో ఒక బుద్ధుడు ఉన్నాడంటే ఆ బుద్ధుడికి ఉన్న ఎక్స్ట్రా రాయి ఉంది కదా, దాంతో బండరాయి లాగా ఉన్నాడు అంతే. పశువులు తిని పశుపతి నాథుడుగా అవ్వాలి అంటే ఆ ఎక్స్ట్రా ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడు సార్ అంతే. ధ్యానము, దానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంతో ఇవన్నీ తొలగిపోతాయి. అద్భుతంగా ఉంటుంది. ఒక లైట్ అయిపోతాం మనం. బిఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అన్నాడు సార్. ఉద్ధరేత్ ఆత్మానం ఆత్మానం అవ సాధయతు. ఎవడో ఆశీర్వాదం ఇస్తే వచ్చేది కాదు, ఎవడో చెప్తే ఏది కాదు. మనకు మనం కొద్దిగా మన ఫ్రీ వీల్ తో మనకు పోతుండాలి. దాన్ని స్ట్రాంగ్ చేసుకోండి. ఓకే. ధ్యానము, దానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఇవి 4 ఇంపార్టెంట్ పాయింట్. 9 పాయింట్స్ మీకు చెప్పాను, అది ఫాలో అయిపోండి. మంచి ఎనర్జీ ఉంటుంది. ఉమ్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అన్మ్యూట్ చేయండి అందరూ. వీడియోస్ ఆన్ చేయండి ఫాస్ట్ గా. 10:40 అవుతుంది. రైట్. సో మిత్రులారా, ఇప్పుడు ఎవరెవరికి డౌట్లు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఫాస్ట్గా సార్ దగ్గర మాట్లాడండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో తుంబా చాలా చాలా అద్భుతమైనటువంటి సరళమైనటువంటి జ్ఞానం, ఎంతో ఈజీగా అందరికీ అర్థమైనటువంటి విధంగా, అంటే ఆధ్యాత్మికత ఎంతో లోతైంది, అయితే చాలా సరళంగా చాలా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంది. సో మాకు అందరికి కూడా చాలా అద్భుతంగా అర్థమైంది ఇది. కాబట్టి ఎవరెవరు మీకు ప్రశ్న ఉంటే కూడా ఖచ్చితంగా హ్యాండ్ రైజ్ చేయండి. ఫాస్ట్ గా రేజ్ చేయండి, మైక్ దగ్గర పెట్టుకోండి. ఎస్. ఫాస్ట్ మాట్లాడండి. మళ్ళీ రేపు కూడా వస్తాను, రేపు కూడా ఉంది నాది. ఎస్ సార్, ఎస్ సార్. హలో వద్దా? మీనా కుమారి గారు. మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే. నరేంద్ర సార్ గారికి ఆత్మ ప్రణామాలు సార్. మీ క్లాస్ అయితే ఇంకా ఎన్ని అవర్స్ అయినా అలానే వింటూ వెళ్ళిపోవచ్చు సార్. అంత సరళంగా స్పష్టంగా చాలా బాగా చెప్తున్నారు సార్. జీవిత సత్యాల్ని చాలా చక్కగా వివరించారు సార్. నిజంగా ఎంతో మంచి జ్ఞానాన్ని మాకంతా అందించారు సార్. నిజంగా పత్రి సార్ గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క సీనియర్ మాస్టర్ చెప్తా ఉంటే, ఒక ఆనంద్ సార్ కానీ మీరు కానీ ఎవరైనా కానీ, ఎందుకంటే సార్ తో జర్నీ వాళ్ళకి అంత బాగుంటుంది కాబట్టి సార్ ని చూసినట్టుగా ఉంటుంది సార్. మీతో మాట్లాడుతున్నప్పుడు కూడాను చాలా మంచి విషయాలు చాలా బాగా చెప్తున్నారు సార్. మనము కర్మయోగంలో బయట కర్మయోగము కృష్ణుడు లాగా, లోపల ఒక శివుడు లాగా ధ్యాన యోగంలో ఉండాలి, అది పరిపూర్ణమైన జీవితం అని చాలా బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించిన దానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీనా మేడం. థ్యాంక్ యూ సార్. యాదగిరి గారు. యాదగిరి గారు చెప్పండి, మాట్లాడండి యాదగిరి. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నేను యాదగిరి సార్, తమను వచ్చి కలిశాను సార్ ఒకసారి. సార్ అదే మన షాప్ దగ్గరికి వచ్చాను సార్. అసలు క్లాసు మీరు చెప్పి న్యాచురల్ గా చెప్తారు సార్. ఎప్పుడు చెప్పినా కానీ మీ క్లాస్ అనేసరికి చాలా ఇది అనిపిస్తుంది. యాక్చువల్ గా ఏంటంటే నలుగురు కూర్చొని మాట్లాడుకుని జనరల్ గా చెప్పిన సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంటది మీరు చెప్పే మాట. ఇది మనిషి ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది కరెక్ట్ గా సార్. ఒక సిస్టమేటిక్ గా క్లాస్ చెప్పినట్టు అనిపించదు, న్యాచురల్ గా కూర్చొని మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది.
చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అట్లే ఉండాలి సార్, ప్రవచనం చెయ్య నేను ఎప్పుడు. అది క్లాస్ లాగా ఉండదు సార్, జనరల్ మాట్లాడుకున్నట్టే ఉండాలి. అది అట్లా ఉంటేనే లోతుకి వెళ్ళిపోతుంది. అది అవును మన అంటే అది రచ్చబండలో మాట్లాడుతుంటాం కదా సార్ కూర్చొని. అదే బెస్ట్ సార్. ఇదే ప్రిపేర్ క్లాస్ అంటే ఇదే ప్రిపేర్ అయ్యి వచ్చేసి కర్మ సిద్ధాంత గురించి చెప్పడం అది కాకుండా జనరల్ గా మాట్లాడితే మంచి ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, ఎట్లా బతకాలి, ఏ విధంగా ఉండాలి అనేది జనరల్ టాపిక్ సార్. ఎక్సలెంట్ చెప్పారు సార్. కానీ ఆ థ్యాంక్ యూ సార్. పాయింట్ ఎట్లా ధన్యవాదాలు. ఉంటాయంటే బుల్లెట్స్ లాగా ఉంటాయి సార్. వదిలే ఒక్కో పాయింట్ ఒక బుల్లెట్ అనమాట. చక్కగా సార్ స్ట్రైట్ పోయి లోపల గుచ్చుకుంటా ఉంటాయి. అవును సార్. తమరితో 1 అవర్ కూర్చొని మాట్లాడాను సార్. ఇంతవరకు ఐడియా వచ్చినా రాలేదు సార్. మీకు చాలా ఎక్కడ బాగా చూసినా మీకు గుర్తొచ్చింది. ఎక్కడ కలిసినాం అనేది తెలియదు. మన దగ్గరే సార్, షాప్ లో కలిసాను. రైట్ రైట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పాను కదా సార్. రైట్ రైట్ అవును గుర్తొచ్చింది. సార్ వస్తాను సార్, ముందు కలుస్తాను. థ్యాంక్ ఓకే యూ సార్. సార్. ధన్యవాదాలు. ఓకే రామ్. వస్తాను. నెక్స్ట్ రామ్ రామ్ గారు. అన్మ్యూట్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్ నరేంద్ర మధుకర్ గారు. బుల్లెట్ పాయింట్ లాగా దూసుకెళ్ళినట్టే వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళి తగలాలో, ఎక్కడికి ఎలా చేంజ్ అవ్వాలనేది మీ క్లాస్ వింటే కంపల్సరీ చేంజ్ అవ్వాలి. బట్ మీరు చెప్పినవన్నీ వాస్తవం సార్. ప్రతిదీ మారాలి అనుకున్నాను, మారగలుగుతున్నాను కూడా. ఇలాంటి సెక్షన్ వింటున్నాను కూడా. అది దాని పూర్వజనం సుకృతం కావాలన్నారు. అది రియల్లీ గ్రేట్ అనమాట. మళ్ళీ సెక్షన్స్ మిస్ అవుతున్నాను. ఈరోజు మీరు మళ్ళీ రీజనరేట్ అయ్యాను. చాలా హ్యాపీ అనిపించింది సార్. ఏదైతే బుల్లెట్ పాయింట్స్ లాగా ఉన్నాయి, ఏదైతే మారాలనుకుంటున్నాం, ఎలా మారాలని అర్థం కావట్లా. ఇది ఒక గొప్ప పరిణామం అనమాట, మారటానికి ఒక సూచన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. ఇంకా ఎస్ మిత్రులారా, ఇంకా విజయలక్ష్మి గారు. భవానీ మేడం హ్యాండ్ రైజ్ చేస్తుంది, మాట్లాడండి. భవానీ అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే. నమస్తే సార్ అంటే ఇప్పటి వరకు నేను జాయిన్ అయింది 3 days అయింది. మాకు మీరు మాత్రం గుర్తుండిపోతారు. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళని కూడా గమనించారో లేదా సార్, మీరు చెప్పి గుర్తుండి మాకు ఇప్పుడు నాకు నవ్వొచ్చేస్తా ఉందన్నమాట. అసలు ఇప్పుడు కూడా చెప్పిన వాళ్ళు కూడా నవ్వుతానే సార్ మీకు బాగా చెప్పారని చెప్తేనే ఆ వర్డ్స్ ఎలా గుర్తున్నాయి. మీరు తినేసి అన్ని అట్లా చేసేసి అసలు ఆ వర్డ్స్ నాకు ఇంకా నవ్వు వస్తున్నాయి సార్. మీరు చెప్పి అంత డీప్ గా గుర్తున్నాయి అన్నమాట. అసలు మిమ్మల్ని మర్చిపోం సార్. అసలు చాలా థ్యాంక్స్. ఎవరమ్మా మీది? మాది వైజాగ్ సార్. వైజాగ్ భవానియా? ఓకే. ఎక్కడ వైజాగ్ లో? ఊర్వశి సార్. ఎన్ఏడి దాటిన తర్వాత ఊర్వశి. ఎన్ఈడిలో క్లాస్ చేశాను. గాజువాక, చింతలాగ్రహారం, పెదగడి, అనకాపల్లి, ఓకే ఓకే తిమ్మరాజుపేట. వైజాగ్ లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తాను. ఓకే. అంటే యాక్చువల్ గా నాకు తెలీదు, జస్ట్ నేను ఆన్లైన్ లో చూసి జాయిన్ అయ్యాను అనమాట క్లాస్ కి. ఓకే 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 సార్. థ్యాంక్ యూ. భారతీరామ్ గారు. సురేష్ గారు మాట్లాడండి. చెప్పండి. అయ్యా నమస్కారం. మీ భాషను వింటుంటే ఎక్కడెక్కడో పోయినాం. ఇంక ముందు కూడా సాధనలో బ్లాక్స్ ఏమన్నా వస్తే క్లియర్ చేసుకోవడానికి మీ యొక్క అడ్రస్ ఆర్ ఫోన్ నంబర్ ఇస్తే చాలా బాగుంటుంది. నా దాకా వచ్చే అవసరం లేదు సార్. జూమ్ లో కలుస్తేనే బ్లాక్ చేసి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయి. కనిపిస్తున్నాయి కదా నేను టీవీ ఫోన్ లో. నా వీడియోస్ పెట్టి చూసుకోండి. ఓకే. మీ మీద ఏ దయ్యాలున్నా ఎగిరిపోతాయి. చాలా మంది చెప్తున్నారు ఈ మధ్య. ఫోన్ లో మాట్లాడుతూనే క్లియర్ అయిపోతున్నాయి సార్ అంటున్నారు వాళ్ళు. ఓకే ఓకే అంతే. వేణురెడ్డి గారు. సురేష్ యాడ్ చెప్పండి. ఎవరు నెక్స్ట్? ఫాస్ట్ గా. నెక్స్ట్ విజయలక్ష్మి గారిని అన్మ్యూట్ చేయండి. విజయలక్ష్మి మేడం మాట్లాడండి. నమస్కారం అండి. చాలా చాలా బాగుంది. లాస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడే బాగా కనెక్ట్ అయిపోయాం. మీరు రోజు అలా కనిపిస్తున్నట్టుంటారు. అంటే మేము మారాలి అంటే మా సంస్కారాలు అడ్డుపడతాయి, కానీ
చాలా గొప్పగా ఉంది. ఆచరణలో పెట్టవలసిన విషయాలే, మరి ఎంతవరకు పెట్టగలమో తెలియదు. చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగా కనెక్ట్ అవుతున్నాం. అంటే కొంతవరకు అర్థం అవుతుంది కానీ పూర్తిగా అర్థం అవ్వడానికి మీరు చెప్పినట్టు మన ప్రారంభ కర్మలు పూర్తిగా తొలగితే గానీ రాదు. సంచితలో కొద్దిగా స్ట్రాంగ్ అయిపోతే ప్రారంభ కాలిపోతుందమ్మా. సంచితంలో మరి అంటే మనకు తెలిసినంత వరకు బాగానే ఉన్నామని అనుకుంటున్నాం. అయినా జారిపోతా ఉంటారు, అందుకే మాతో అవును. కలుస్తుండాలి. జూమ్ లో ఎప్పుడు కలుస్తుండాలి. ఏ మాస్టర్ అయినా కూర్చొని వినాలి. అవును. మీకు వినే వరకు అన్ని బాగుంటాయి, ఆచరణలో పెట్టగలగాలి అది. వస్తుంది. అంతే కదా. నా క్లాసులో 10 విన్నారంటే మొత్తం జీవితమే ఆచరణలో మీ వచ్చేస్తుంది. క్లాస్ అప్పుడే అయిపోతుందా అనిపిస్తుంది. మీరు గంట సేపు మాకన్నా అంత టైం అయినట్టు అనిపించదు, ఇంకా ఇంకా వినాలనిపించేలాగే ఉంటుంది. అంటే మీరు అలా మీరు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత కూడా మాకు అలా కనిపిస్తున్నట్టు వినిపిస్తున్నట్టే ఉంటాయి. లాస్ట్ టైం మీరు అయ్యాక ఎప్పుడు వస్తారా మళ్ళీ అని చూస్తున్నాం. రమాకాంత్ గారు చెప్పండి. మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్. యాక్చువల్గా నేను ఈ పిఎంసి ఈ ఈ వీడియోలు ఎప్పటి నుంచో నేను చాలా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. నేను ఎన్నో ఎక్కడి నుంచి మీరు ముందు సార్ చెప్పండి. సార్ నాది పుట్టపర్తి సార్, నాది పుట్టపర్తి సార్. పుట్టపర్తి, ఓకే ఓకే, అది చెప్తే నాకు తెలుస్తుంది. ఎస్ సార్. నేను ఈ వీడియోలు చూసి దీంట్లో చాలా నిజాలు ఉన్నాయి, నేను అవన్నీ సాధించాలని ఇన్స్పైర్ అయ్యేవాడిని, కానీ నేను చేయలేకపోయేవాడిని. అంటే ఎప్పుడెప్పుడు ఇవి చేసి నేను ఇవి తెలుసుకోవాలి, ఇవి దీంట్లో ఉన్న ఈ శక్తిని పొందాలని నాలో ఎంతో ఉండేది, కానీ అవకాశం వచ్చేది కాదు. నేను ఎప్పుడైనా కొద్దిసేపు ధ్యానం చేసి ఇంకా మళ్ళీ నా వర్క్లో నేను ఇలా కొట్టుకొని పోయేవాడిని. ఇప్పుడు గట్టిగా ఇప్పుడు ఇది ఆన్లైన్లో చూసి నేను ఓకే, వెరీ గుడ్, రైట్ రైట్, ఫాస్ట్ గా చెప్పాలి, ఇంత సాగదీయొద్దు. అది గట్టిగా పట్టుకొని ఏదో సాధించాలి సార్. అది నా చాలా థ్యాంక్స్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్, చేయండి. పుట్టపర్తిని మార్చాలి మీరంతా. ఖచ్చితంగా సార్, మీ మీ కృప ఉంటే ఖచ్చితంగా సార్. ఓకే ఓకే, ధన్యవాదాలు సార్. ఓకే. ఇంకెవరు? వింధ్యా మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. పోయిన 11th బ్యాచ్ లో కూడా అటెండ్ అయినా సార్. మీరు చాలా చక్కగా గాయత్రి మాత ఉపాసన చేసి అమ్మవారిని సులభంగా దర్శనం చేసుకుందని చెప్పారు. అది ఆ అంశం అయితే నాకు రోజు గుర్తొస్తుంది సార్. ఇట్లాంటి మంచి వాళ్ళ యొక్క స్పీచెస్ వినగలిగినమని, తర్వాత ఈ 12th బ్యాచ్ లో కూడా ఈరోజు మీరు చెప్పింది బయట లాగా లోపల శివుల్లాగా జీవించాలి, ధ్యానం చేయాలి అన్నారు. ఆ కొటేషన్ బాగా నచ్చింది సార్. దాని మీద ఇంకా వివరంగా మీకు అవకాశం వచ్చినప్పుడు ఇంకా మాకు బాగా చెప్పాలని కోరుకుంటున్నా. టైం థ్యాంక్ యూ లేదండి, సార్. ఏది డెప్త్ లో పోలేదు, టైం ఎక్కువ లేదు కదా. ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్, మేడ్చల్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరు? హెడ్ మాస్టర్స్ ఇంకెవరున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. వీడియోలు ఆన్ చేసుకొని ముందుకు రండి దయచేసి. వేణురెడ్డి గారు, వేణురెడ్డి. ఎవరు? వేణురెడ్డి మాట్లాడు, అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. హలో సార్, నమస్కారం. నమస్తే సార్. సార్ నేను లాస్ట్ సెషన్ నుండి అటెండ్ అవుతున్నాను. హైదరాబాద్ నుంచి సార్. మౌలాలి హౌసింగ్ బోర్డ్. ఓకే ఓకే, చెప్పండి సార్. మీ క్లాస్ చాలా బాగా నచ్చింది సార్. ఈరోజు చాలా బాగుంది, మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. అది సార్, మాకు కొంచెం కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయ్యింది సార్. హలో సార్. రైట్, అదే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. శ్రీధర్. రవీంద్ర సార్ మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. నెల్లూరు. ఎక్కడి నుంచో అని
నాకు తెలుస్తుంది కదా. సార్ ఇది స్వాధ్యాయం గురించి చాలా చక్కగా వివరించారు సార్ మీరు. అట్లాగే కర్మలు, సంచిత కర్మలు వాటి గురించి కూడా బాగా వివరించారు సార్. తర్వాత ఈ యొక్క మీరు చెప్పిన 9 పాయింట్లు ఉన్నాయి సార్. మితాహారము, యుక్తాహారము, నిరాహారము, అలాంటి 9 పాయింట్లు కూడా చాలా బాగున్నాయి సార్. కానీ ఆచరించాలంటే మనం ధ్యానంలో చాలా ముందుకెళ్ళొచ్చు అనేసి నా యొక్క నమ్మకం సార్. చాలా ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా చాలా చక్కగా వివరించారు సార్. మనం పుట్టక ముందు మనం ఎక్కడి నుంచో తెలియదు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు, చనిపోయిన తర్వాత. కాబట్టి ప్రజెంట్ లో ఉండేదే మనం చూసుకోవాలని చెప్పారు సార్. అది బాగా నాకు నచ్చింది సార్. అది కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రజెంట్ లోనే ఉండాలని చెప్పేసి మీరు చెప్పారు సార్. ఇది చాలా బాగా నచ్చింది సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు? శ్రీధర్ గారు మాట్లాడండి. రచ్చా శ్రీధర్. సార్ నమస్తే సార్. రచ్చ ఉంది. సార్ నేను వరంగల్ అండి సార్. ఎవరు? వరంగల్. వరంగల్. చెప్పామా సార్? క్లాస్ చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా నేను విన్నాను క్లాస్. 2 months నుండి నేను ఇందులో స్టార్ట్ చేసినాను. స్టార్టింగ్ అంటే ఇల్లు స్టార్ట్ కాకముందుకే ఎంత నాకు నాన్ వెజ్ ఇదైపోయి ఆ 2 to 3 days లోనే ఈ క్లాస్ కనెక్ట్ అయింది. నేను అప్పటి నుండి పూర్తిగా బంద్ చేసినాన్ని. కొద్దిగా మార్పు వస్తుంది. మీరు కర్మ సిద్ధాంతం గురించి చెప్తారా? అది ఇంకా పూర్తిగా డెప్త్ గా చదవడానికి ఏమైనా బుక్స్ సజెస్ట్ చేస్తారా? కర్మ సిద్ధాంతం గురించి పూర్తిగా ఇంకా డెప్త్ గా తెలుసుకోవడానికి ఏమైనా బుక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా అంటున్నా. బుక్ అయినా మీకు ఏదో విధంగా మీకు మెసేజ్ చెప్తూనే ఉంటుంది. పర్టికులర్ ఇది అని మెయిన్ కర్మ నాన్ వెజ్ ఒక్కటి అది పోయింది అంటే మీకు ఆటోమేటిక్ గా ఐడియాస్ వస్తుంటాయి. ట్యూన్ అయిపోతుంది బాడీ, మైండ్, ఇంటలెక్ట్. రెగ్యులర్ చేయండి, వెజిటేరియన్ గా ఉండండి, అయినంత సర్వీస్ చేయండి. కడతాల్కి రండి అందరు డిసెంబర్ లో. నేను అక్కడ కలుస్తాను, ఉంటాను. అందరు కలవండి. నాకు జూమ్ లో ఎంతమంది కలవాలి నాకు. ఆటోమేటిక్ గా సెటరేట్ అయిపోతుంది. ఆగామి కర్మలు అంటే ఫ్యూచర్ లో చేయబోయే కర్మలు. రోజు పొట్ట ఓకే, సండే ఒక రోజు నో పొట్ట నో బట్ట, వెళ్ళిపోవాలి ఎక్కడైనా. పని చేయండి, సర్వీస్ చేయండి. నేను బాగా నేర్చుకుంది అది. సార్ చేసింది ఏం లేదు, ఆయన చేసింది 40 years ధ్యాన ప్రచారమే చేశాడు ఆయన. చేయలేదు. సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ యూనివర్స్, సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ జూమ్ పీపుల్. ఏది ఆశించకుండా లోక కళ్యాణం గురించి ఎప్పుడైతే నడుస్తామో భగవంతుడే యాక్టివేట్ అయిపోతాడు ఇన్నర్ గా. అదే ఆత్మ జాగృతి అంటే. ఇంకేం లేదు. ఏమో అనుకున్నా నేను. మనం చెయ్యము, జాగృతి కాదు అంతే. సండే రాగా నిండు కప్పుకొని బాగా పీకల దాకా తిని అనుకుంటాం మనం. అది కాదు. బయటికి వెళ్ళి ఒక ఊరికి వెళ్ళిపోండి, ఎక్కడైనా కొత్తోళ్లతో కలవండి, ఇంటింటికి కలవండి, మనుషులతో కలవండి. వాళ్ళ బాధల్ని చూడండి. ఎంతమంది ఎంత బాధల్లో ఉన్నారు. రోగాల బాధ, డబ్బుల బాధ, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ లో ఉన్నారు జనాలు. వాళ్ళకి అక్కడి నుంచి బయట తీయాలంటే మనలాంటి వాళ్ళే పోవాలి కదా. ఎప్పుడైతే మనం ఇంటి గడప దాటి జనాల దాకా పోతామో అప్పుడు మన ఇంటికి వాళ్ళు వస్తారు. పై వాళ్ళు దేవతలు దిగుతారు మన ఇంట్లో. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదు సార్, ఆల్మోస్ట్. సుమా మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలంటే ఇంకా ఒక్క నిమిషం, 2 నిమిషాలు. మీ ఇన్నర్ ఓపెన్ చేసుకోవాలంటే నోర్లు ఇప్పాలి. కనీసం జూమ్ లో మీరు 1000 మంది ముంగట మైక్ పట్టుకొని ఎప్పుడు మాట్లాడతారు? ఈ చిన్న చిన్న ప్రాక్టీస్. ఎదురుగా ఇప్పుడు ఎవరు చూడరు, మీకు జూమ్ లో ఉన్నారు, ఇంట్లో కూర్చున్నారు హాయిగా. కొద్దిగా వీడియో ఆన్ చేసి కొద్దిగా మాట్లాడాలి అన్మ్యూట్ చేసుకొని. మీ లోపల ఉన్న మెల్లగా రిలీజ్ అయిపోతూ ఉంటది. నమస్తే సార్, ఎల్బీ నగర్ నుంచి సార్. నేను అమ్మా నమస్తే. లాస్ట్ సెషన్ మీది విన్నాను సార్. నేను ఈ సెషన్ కూడా విన్నాను సార్. లాస్ట్ సెషన్ లో ఏంటంటే పత్రి సారు సెలెక్టెడ్ పీపుల్ లో మీరు ఒక మెంబర్ అన్నారు కదా సార్. అంటే ఇంకా ఎంత అంటే
ఇంకెంతమంది మెంబర్స్ ఉన్నారు అంటే అందరు క్లాసెస్ వింటుంటే కూడా అబ్జర్వ్ చేస్తున్నాను సార్ నేను. అంటే ఈ సెలెక్టెడ్ పీపుల్స్ అంటే ఇంకెంత గొప్ప గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు అని అలా అన్నాను. అనుకున్నాను ఈ రోజు కూడా మీరు ఇది అంటే వ్యక్తిని బట్టి లోపల శివుడు బయట అదే కృష్ణుడిలాగా ఉండాలి అంటే వాళ్ళ ప్రవర్తనని బట్టి అంటే వేరే వేరే వ్యక్తులు ఉంటారు కదా అని అన్నారు కదా సార్. ఆ పాయింట్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ సార్కి క్లాప్స్ కొట్టండి ఒకసారి, బెంగళూరు సార్కి గట్టిగా అందరు. ఆ టీం ఇంకా ఎవరెవరో పని చేస్తున్నారు జూమ్ గురించి, చాలా గొప్ప పని చేస్తున్నారు. సార్ గురించి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఎక్కడో కూర్చొని ఎక్కడెక్కడోళ్లకు కనెక్ట్ చేయడం అనేది ఎంత పెద్ద పని. ఇది నిస్వార్థ సేవ. అలాంటి వాళ్ళ జీవితంలో ఏం తక్కువ ఉంటది? ఇంకా ఎప్పుడు ఏం కావాలి అది నడిచొస్తుంది. అది నిజమైన సేవ, మానవ సేవ కాదు, మాధవ సేవ. మాధవ సేవ చేస్తేనే మానవ సేవ చేసినట్టు. అందుకే బాహ్యంగా బట్టలు ఇవ్వడము, భోజనాలు పెట్టడం చాలా మంది చేస్తున్నారు. ఇన్నర్ గా అంతా ఏడుస్తుంది మరి అందరికి. ఇన్నర్ అంతా ఏడుస్తుంది. బట్టలు ఎవడో ఇస్తాడు, భోజనం ఎవడో పెడతాడు, కానీ ఇన్నర్ ఏడుపుకి ఎవడు ఇవ్వాలి మందు? అది మనం ఇచ్చేది. అందుకే మనం ఎవ్వరు సైలెంట్ గా ఉండొద్దు. అందరు మాట్లాడాలి, తిరగాలి, జనాల్లో కలవాలి, క్లాసులు చెప్పాలి, ఏం చేయగలుగుతాం అది చెయ్యాలి. ఎనీవే, చాలా మంచి అవకాశాన్ని ఇచ్చారు సార్. రమణ గారా మీ పేరు? రంగనాథ్ సార్. రంగనాథ్. రఘునాథ్. రంగనాథ్. రంగనాథ్ ఫ్రమ్ బెంగళూరు. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మావతార్ ఫౌండేషన్ సార్, మావతార్ ఫౌండేషన్. మావతార్ ఫౌండేషన్. అందరికి ఈ జూమ్ లో వచ్చిన ప్రతి మాస్టర్ కి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు 9 కి జాయిన్ అయిపోతా. ఎస్ సార్, మీ యొక్క క్లాస్ కోసం అలా ఎదురు చూస్తుంటాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఓకే మిత్రులారా, ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి సత్సంగం అయింది సార్తో. సో అంటే మనం విన్న జ్ఞానం అంతా కూడా ఎంతో సరళంగా, అతి సులభంగా మనకు అర్థమైంది. సో ఇంతకంటే సరళంగా జ్ఞానం ఎక్కడ లభ్యం కాదు. అంత సరళంగా కూడా సార్ చెప్తారు. ప్రతిదీ కూడా ఏదో చర్చించుకున్నట్టే ఉంటుంది. మాస్టర్ చెప్తున్నట్టుగా ఒక 4 చైర్లు వేసుకుని కూర్చొని మనం చర్చిస్తే ఎలా ఉంటుందో అంత ఈజీగా, కానీ అంత ఈజీగా అంత లోతైన జ్ఞానం, అది కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని పాయింట్స్ కూడా అవి ఒక జ్ఞాన గుళికల్లాగా, అంటే మనకు ఎవరెవరికి ఎక్కడ కావాలో టచ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇంత అద్భుతమైన జ్ఞానం ఈ వీడియోను మీరు చూడడమే కాక అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో ఇది ఒక గొప్ప సేవ అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఏవైనా కొన్ని నెగిటివ్ విషయాలు ఉంటే అవి బాగా షేర్ చేస్తాం అందరికీ. అది ఇట్లా అయిపోయిందంట, ఇది ఎట్లా అయిపోయిందంట, వాడికి ఈ నష్టం వచ్చింది, తర్వాత సో అక్కడ ఇది కాలిపోయింది, అక్కడ ఇదైంది, ఇట్లాంటి బాగా షేర్ చేస్తాం. ఇట్లా మంచి జ్ఞానాన్ని దీన్ని షేర్ చేయడానికి మనకు అంటే ఆ ప్రేరణ రాకుండా అయిపోయింది. అంటే అలాంటి తత్వంలో ఉండిపోయాం ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక దాన్ని మార్చుకోవాలి మనం. ఇంత అద్భుతమైన వీడియో ఈరోజు మన రేపు పొద్దున రిలీజ్ అవుతుంది ఈ వీడియో. సో అప్పుడు మీరు ఏం చేయాలి? పనిగా కూర్చొని ఇంతకుముందు వాట్సాప్లో ఏదేదో ఇది అది ఆల్ ది బెస్ట్, గుడ్ మార్నింగ్ ఇట్లా పంపిస్తుంటాం చూడండి, అవన్నీ అనవసరం. ఇట్లా వీడియో ఉంది కదా, ఈ వీడియోను అందరికీ పంపించాలి, ప్రపంచంతో పంపించాలి. అది మనం చేయాల్సింది. ఓకే. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున్నే వీడియో రాగానే అందరికీ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ వీడియో చూశాక మళ్ళీ వాళ్ళకు పరివర్తన వస్తుంది. వాళ్ళు ఒకవేళ ఏది చేయకపోయినా పర్లేదు, ఒకసారి చూస్తారు కనీసం. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంత మంచి సెషన్ ఇచ్చారు ఈరోజు. మనకు నవరాత్రులు మొదలు ఉదయం మేము పత్రిజీ గారి జీవిత ప్రయాణం గురించి తెలుసుకున్నాము. అలాగే పత్రిజీ గారితో ప్రయాణము, ఆయన ఏం చెప్పారు, ఆయన మాటలు అన్ని కూడా ముదాల్కర్ సార్ గారితో తెలుసుకున్నాం. ఇలాంటివి మేము తెలుసుకోవడానికి కారణమైన మీకు అనంత కోటి నమస్కారాలు సార్. ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా మేము తక్కువే. మీ ద్వారా మేము ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.